స్పిరిచువల్ పేరెంటింగ్ విత్ భాషా పరిజ్ఞానం అనే టాపిక్ మీద చక్కనైన జ్ఞానాన్ని మనకిస్తారు. ఈ అరగంట సేపు ఎంతో చక్కగా జ్ఞానం చేశాము. ఇప్పుడు హాయిగా చక్కగా క్లాసు వింటూ ఎంతో జ్ఞానాన్ని మనం మేడం ద్వారా తీసుకుందాము. మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్కి మీకు స్వాగతంగా ఇన్వైట్ చేస్తున్నాం మేడం. స్వాగతం, సుస్వాగతం మేడం. ఓకే మేడం. నమస్తే మేడం. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మరి అందరికి బ్రహ్మాస్ మెడిటేషన్ తరఫున ఇక్కడికి విచ్చేసిన యూట్యూబ్ లో కానీ జూమ్ సెషన్ లో కానీ ఎవరైతే ఉన్నారో, వింటున్నారో, వీక్షిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ధ్యాన వందనాలు తెలియజేసుకుంటూ, ముందుగా మన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి శతకోటి అనంత కోటి సహస్ర కోటి ధ్యాన సాష్టాంగ వందనాలు తెలియజేసుకుంటూ మనం ఈ సెషన్ లోకి వెళ్దాం. ముందుగా నన్ను నేను పరిచయం చేసుకుంటానండి. నా పేరు సిహెచ్ లలిత, మాది ఖమ్మము. బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ సెంటర్ మాది. మరి 2004 నుంచి నేను ఈ ధ్యాన మార్గంలో ఉన్నాను. మా వారి ద్వారా వచ్చాను. మరి అందరికి ఇంకా చుట్టుపక్కల 40 days క్లాసెస్ కండక్ట్ చేయడము, స్కూల్స్, కాలేజీలు, చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ధ్యానం చెప్పడం, ఇంకా పౌర్ణమి, అమావాస్య గ్రహణాలు ధ్యానాలు చేయించడము తెల్లవారులు చేస్తాము. ఇంకా స్కూల్స్ ఏమైనా ఆఫర్ వస్తుంటే ఇట్లా జూమ్ సెషన్స్, మరి మరణం మధురం 1000 Seeds of Joy, మళ్ళీ ఇంకా మన వరలక్ష్మి మేడం రాసిన, కోనేరు వరలక్ష్మి రాసిన దేవరహస్యాలు, ఇట్లా అలా ఆఫర్ వచ్చినప్పుడల్లా 15 రోజులు 20 రోజులు ఇట్లా వేరే వేరే ఛానల్స్ లో, లైట్ వర్కర్స్ టీవీ ఛానల్, పిఎంసి ఛానల్, అన్ని ఛానల్లోనూ చేయడం జరిగింది. ఈ నెల్లూరు నుంచి ఈ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ ఫస్ట్ టైము. ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ కూడా ఫస్ట్ టైం చెప్తున్నాను, ఎక్కడా చెప్పలేదు ఎప్పుడు. మేడం నేను 3 కాన్సెప్ట్లు చెప్పగానే ఇదే కావాలని అడిగారు, కాబట్టి ఇది నా అదృష్టంగా భావిస్తూ మరి మనం ఆలస్యం చేయకుండా సెషన్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ రోజు మన టాపిక్ వచ్చి స్పిరిచువల్ పేరెంటింగ్ విత్ భాష పరిజ్ఞానం. అసలు ఈ స్పిరిచువల్ పేరెంటింగ్ అంటే ఏంటి, ఆ స్పిరిచువాలిటీ అంటే ఏంటి, తర్వాత పేరెంటింగ్ అంటే ఏంటి, మరి అందులో భాష పరిజ్ఞానం అంటే ఏంటి, ఈ రోజు మనం తెలుసుకుందాం. స్పిరిచువాలిటీ అంటే అందరికీ తెలుసు, ఆధ్యాత్మికత. మరి ఆ ఆధ్యాత్మికతతో కూడిన పేరెంట్స్, మరి ఎంతమంది ఉన్నారు ఈ ఆధ్యాత్మికతలో ఈ పేరెంట్స్? మనం చేస్తున్నాం, మనం సేవలు చేస్తున్నాం, ర్యాలీలు చేస్తున్నాం, జన ప్రచారాలు చేస్తున్నాం, జూమ్ సెషన్లు చేస్తున్నాం, ఇన్ని చేస్తున్నాం. మరి మనలాగా ఇంకా ఎంతమంది ఉన్నారు చెయ్యని వాళ్ళు బయట ప్రపంచకులు? మనము చేస్తున్నాము, ఒక అవగాహన వచ్చింది, గతం అంతా చూసుకున్నాము. ఆ గతం ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అవగతం అయింది, దాన్ని విగతం చేసుకొని చక్కగా అవగతం చేసుకొని ఉన్నాము. మరి మనం కూడా ఇప్పుడు ఈ వయసులో ఇంతకాలం అయ్యాక ధ్యానంలోకి వచ్చాం. మరి ఇంకా రాని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అంటే మొన్నటిదాకా మనకి ఏమీ తెలియదు, మనకి ఏ జ్ఞానమో లేదు. ఏదో పుట్టాము, పెరిగాము, పెళ్లి చేసుకున్నాము, పిల్లలు పుట్టారు, వాళ్ళ పెళ్లిళ్ళు చేస్తాము, మనవలు వచ్చారు, మళ్ళీ వాళ్ళు పెరుగుతున్నారు. ఇక పూజలు, అప్పుడప్పుడు భజనలు, ఏ గుళ్ళు, గోపురాలు, ఇంతే మన జీవితం అనుకున్నాం. కానీ మనకు జన్మనిచ్చింది తల్లిదండ్రులైతే పునర్జన్మనిచ్చింది మన గురువు గారు, బ్రహ్మర్షి పత్రి గారు. మరి ఆయన వచ్చాక మనకి ఎంతెంతో జ్ఞానము, విజ్ఞానము లభించింది కదా. మరి ఒక గురువు అనేది మన జీవితంలోకి రాకపోతే మనం ఎక్కడ, ఎన్ని జన్మలు ఎదురు చూపోవనంట మనం ఈ ధ్యానంలోకి రావడం, ఈ గురువు లభించడం. మరి అంత అదృష్టవంతులు అయ్యాం. మరి మనలాగే అందరినీ ఈ ధ్యానంలోకి తీసుకురావడం మన కనీస ధర్మం, గురుతర బాధ్యత. మన గురువు గారు మనకు అందించిన బాధ్యత, అన్ని వడ్డించి విస్తరి అంత చక్కగా మనకు అప్పచెప్పి మనం చేయాల్సిన కర్తవ్యం ఏంటో మనకి చెప్పి, మరి తను వచ్చిన పని అయిపోయిందని చెప్పి తన బాడీ వేకెట్ చేసి తను ఎక్కడికి వెళ్ళలేదు, మనలో ఉండి మనతో ఇంకా 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 గురువు గారు ఉన్నప్పుడు కంటే ఇప్పుడు ఇంకా ఇంకా వర్క్ చేస్తున్నాం మనం. ఎందుకంటే మన లోపల ఉండి ఆయన నడిపిస్తున్నారు. మరి మనలాగా మనం మొన్నటిదాకా ఏమి తెలియదు. ఇప్పుడు మనది పునర్జన్మ, జన్మనిచ్చింది తల్లిదండ్రులు అయితే మళ్ళీ పునర్జన్మనిచ్చింది గురువు. మరి అలాగా మనలాగా ఇంకా ఉన్నారు ఎంతో మంది ప్రపంచంలో. మరి మనమే ధ్యాన జగత్తు చదువుకుంటూ, మనమే బుక్స్ చదువుకుంటూ, మనమే ధ్యానం చేసుకుంటూ, మనమే జూమ్ క్లాస్ చెప్పుకుంటే సరిపోదు. మనం ఇప్పుడు ఏదైతే మీకు చెప్పుకుంటామో ఇది ఈ ప్రోగ్రామ్ అవ్వగానే ఎమ్మటే ఫార్వర్డ్ చేద్దాం అందరికి, మన పేరెంట్స్, మన రిలేటివ్స్ కి, మన ఫ్రెండ్స్ కి, తెలిసిన వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు సులువైపోయింది కదా, యూట్యూబ్ లో వచ్చాక, జూమ్ సెషన్లు అయిపోయాక మనం ఎక్కడెక్కడికో వెళ్ళి తిరిగి చెప్పక్కర్లేదు. చక్కగా ఇంట్లో కూర్చొని మన కరోనా దేవత, ఎంత దేవత, దయగల దేవత దయ వల్ల
మనందరం కూడా ఇంట్లోనే కూర్చొని ఎంతో చక్కగా ధ్యానం చేసుకుంటూ చెప్పుకుంటూ సజ్జన సాంగత్యం చేసుకుంటూ అందరికి ఫార్వర్డ్ చేయడం ద్వారా ధ్యానాన్ని స్ప్రెడ్ చేస్తున్నాం. మరి ఇన్ని అవకాశాలు ఇచ్చింది మనకి ఒక టెక్నాలజీ కదా. మరి దాన్ని మనం ఉపయోగించుకుంటూ మనలాగా ఇంతకుముందు మనం ఎలాగైతే ప్రపంచంలో ఉన్నామో, ప్రాపంచికతలో ఉన్నామో, అలాగే ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం ఈ ధ్యానం చెప్తాం. స్పిరిచువల్ పేరెంటింగ్, పేరెంట్స్ అందరూ ఈ స్పిరిచువాలిటీలోకి రావాలి. పేరెంట్స్ ఎప్పుడైతే ధ్యానం చేస్తారో వాళ్ళు తమ బిడ్డలకి ధ్యానం నేర్పుతారు. ఒక స్త్రీ ధ్యానం చదువుకుంటే, ఒక స్త్రీ చదువు ఇంటికి వెలుగు, ఇల్లంతా వెలుగు అంటారు. మరి ఒక స్త్రీ ధ్యానం చేస్తే విశ్వమంతా వెలిగేనంట. మరి మనం ఇంటికే వెలుగవుదామా, విశ్వం అంతా వెలుగవుదామా? విశ్వానికే వెలుగవుదాం. మనం అందుకే వచ్చాము. మనం ఊరికి రాలేదు ఇక్కడికి. ఎన్నో జన్మలుగా ఎంతో చేసి ధ్యాన సాధన చేసి ఎన్లైటన్ అయ్యి మూడో కన్నా అనుభవాలు పెంచుకొని అన్ని నేర్చుకొని ఇప్పుడు ఇక్కడికి ధ్యాన ప్రచారం చేయడం కోసం వచ్చాము. అది మన లైఫ్ పర్పస్. మరి ఇది మనం తెలుసుకున్నాం. తెలియని వారికి తెలియజేయటం మన బాధ్యత. అది పేరెంట్స్ కి ఫస్ట్ కౌన్సిలింగ్ ఇవ్వాలి. పేరెంట్స్ ఫస్ట్ ధ్యానం చెప్పాలి. వాళ్ళకి ఎలా చెప్పాలంటే, మీ పిల్లలకి ఒక ప్రహ్లాదుడి లాగా, ఒక చిన్నప్పుడు అంజనాదేవి ఆంజనేయ స్వామికి 2 ఏళ్ల వయసులో ఎలా చెప్పిందో, ఎలా నేర్పించిందో, ఒక ప్రహ్లాదుడికి కడుపులో ఉండగానే నారదుడు ఎలా నేర్పించాడో, అక్కడి నుంచి కౌన్సిలింగ్ చేయాలి మనం మన బిడ్డలకి. మనకి ఈ మధ్య ఒక సూర్యాది ఏదో మూవీ వచ్చిందండి, మనమంతా సినిమా ఒకటి వచ్చింది. దాంట్లో అతను ఒక స్కూలు టీచరు, వాళ్ళ వైఫ్. ఆవిడ ఏం చెప్పారంటే, ఇతను ఒక డాక్టర్, డాక్టర్ అన్నమాట, సైకాలజిస్ట్. తన వైఫ్ స్కూల్ టీచర్. అయితే అన్ని స్కూల్లో లాగా ఉండదు అక్కడ. ఒక 2 పిల్లలు ఉంటారు. ఒక నలుగురు ఫ్యామిలీలో ఇద్దరు పిల్లలు ఉంటారు. వాళ్ళు ఎంత ఆకతాయి అల్లరి పిల్లలో. వాళ్ళు హైపర్ అని చెప్పి ఎక్కడ ఎక్కడ వాళ్ళకి ఇల్లు దొరకట్లే, ఎక్కడ ఎన్ని ఇల్లు మారినా ఎన్ని స్కూల్ మారినా వాళ్ళ మనస్తత్వం మార్చుకోవట్లా. ఆ సినిమా తప్పకుండా అందరూ చూడండి. మనమంతా మూవీ పేరు. సూర్య సైకాలజిస్ట్, వాళ్ళ వైఫ్ తను అమలపాలు, తను స్కూల్ టీచర్. ఆ స్కూల్లో ఎలా ఉంటుందంటే, ఈయన సైకాలజిస్ట్ కదా, ఆ వైఫ్ కూడా అతని అడుగుజాడలు నడుస్తూ ఆ పిల్లల సైకాలజీ ప్రకారం అక్కడ టీచింగ్ చేస్తుంది ఆవిడ. అయితే ఈ ఇద్దరు పిల్లల్ని అక్కడ చేర్చుకోమని ఎవరో సలహా చెప్తారు. తల్లిదండ్రులు బాధపడుతుంటారు. హాస్టల్లో వేస్తే పారిపోయి వచ్చేస్తారు. ఆ పిల్లలు అసలు వినరు. 2 కుటుంబాల్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి అన్నమాట, 2 కుటుంబాల్లో పిల్లలు వినరు. తల్లిదండ్రులకి ఏం చేయాలో అర్థం కాదు, ఎలా చెప్పాలో అర్థం కాదు. విసిగి వేసారిపోయి ఎవరో సలహా చెప్తారు, పలానా స్కూల్ ఉంది, ఆ స్కూల్లో చేర్పించండి అని. అక్కడ ఎంతసేపు ఉంటారో తెలియదు, మొత్తానికి చేర్పిస్తారు. అక్కడ ఏంటంటే, వాళ్ళు ఈ పిల్లల్ని వాళ్ళ పిల్లలతో పాటు తమ ఇంటికి తీసుకెళ్తారు. వాళ్ళ పిల్లలతో పాటు వాళ్ళ పిల్లల్లాగా చూస్తారు. వాళ్ళు ఏం చేసినా ఏమనరు. వాళ్ళు ఏం చేస్తారు, రోజు బోర్డు మీద తప్పులు ఎన్ని చేశారు, ఒప్పులు ఎన్ని చేశారు, పిచ్చి పనులు ఏం చేశారు, మంచి పనులు చేశారు, వాళ్ళనే నోట్ చేయమంటారు. ఒక బోర్డు మీద, వైట్ బోర్డు మీద బ్లాక్ పెన్ తోటి, మార్కర్ పెన్ తో రాయమంటారు. వాళ్ళే రాసుకుంటారు. సెల్ఫ్ చెక్ లాగా అనమాట. పేరెంట్స్ ని పిల్లలతో చేపిస్తారు. ఈ ఇద్దరు పిల్లల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి వాళ్ళ పిల్లలతో పాటు అక్కడ ఏంటంటే, మంచి పనులు చేసిన చోట ఒక గోల్డ్ మెడల్ లాంటివి తగిలిస్తారు ఆ పిల్లల దగ్గర, ఆ పిల్లల పేరు దగ్గర. వాళ్ళ అది ఒక ఎంకరేజ్మెంట్ లా ఫీల్ అయ్యి అన్ని మంచి పనులే చేస్తూ పోతారు. వాళ్ళ సైకాలజీ అన్నమాట. వాళ్ళతో వాళ్ళకే చెప్పించి, వాళ్ళతోనే రాయించి, వాళ్ళలో ఉన్న మంచితనాన్ని బయటకు తీసి ఆకతాయితనాన్ని తీసేస్తారు. సైకాలజీ, పిల్లల సైకాలజీ ప్రకారం వాళ్ళకి ఏమి ఇష్టమో అయ్యే మాట్లాడతారు, ఏమి ఇష్టమో ఆ పనులే చేయమంటారు. అలా అన్ని చేసి వాళ్ళకి ఏ యాక్టివిటీస్ ఇష్టం ఉంటుందో దాంట్లో చేర్పిస్తారు. చక్కగా వాళ్ళ యొక్క లోపలి ఉన్న భావుకతని అంతా బయటకు తీసుకొచ్చి, వాళ్ళ భావాలంతా బోర్డు మీద రాయించి, ఎక్కడైతే ఎక్కువ మార్కులు వచ్చినాయో అక్కడంతా వాళ్ళకి ఒక రిబ్బన్ ఒక దాని మెమంటో ఇచ్చినట్టుగా, వాళ్ళకి ఒక ప్రైజ్, గిఫ్ట్ ప్రైజ్ లాగా ఒక మెమంటో లాగా ఇక్కడ పెడతారు చూడండి, బ్యాడ్జ్ లాంటిది రిబ్బన్ తోటి, అది అక్కడ పెడుతుంటారనమాట పిల్లల దగ్గర. ఎన్ని వస్తే అంత పిల్లలు ఇంకా 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 ఎదుగుతున్నట్టు అనమాట. ఇలా చేస్తారు. ఆ పిల్లలు ఇద్దరు కొంచెం కాలంలోనే, అతి కొద్ది కాలంలోనే చక్కటి మంచి బుద్ధి జ్ఞానం కలిగిన పిల్లల్లాగా, తెలివైన పిల్లల్లాగా, చక్కగా అల్లరి లేకుండా, ఆకతాయితనం లేకుండా, తను ఇన్నాళ్ళు ఎలా ఉన్నామో అది వాళ్ళు అంతటి వాళ్ళు తెలుసుకొని, వాళ్ళ మమ్మీ డాడీకి టీచర్స్ కి సారీ చెప్పి, ఏ అపార్ట్మెంట్ లో అయితే ఆ అపార్ట్మెంట్ సొసైటీ వాళ్ళ మెంబర్ ఉంటారు కదా, మొత్తం వాళ్ళందరికీ కూడా సారీ చెప్తూ ఎంతో చక్కగా
మరి వాళ్ళని సరిదిద్దుకొని అలా చేస్తారనమాట. వాళ్ళకి స్కూల్లో అన్నిట్లోనూ ఫస్ట్ ప్రైజ్‌లు వస్తాయి. అన్ని యాక్టివిటీస్ లో వాళ్ళు నాటకాలు వేస్తారు, డాన్స్ ప్రోగ్రామ్ లో ఉంటారు, డ్రామాలు అన్నిట్లో వాళ్ళకే ఫస్ట్ ప్రైజ్లు వస్తాయి. వాళ్ళ కథని వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఊహ తెలిసిన తర్వాత ఎలా ఆకతాయిగా ఉన్నారో, ఎలా తల్లిదండ్రులు వేధిస్తున్నారో, ఎలా చుట్టుపక్కల వాళ్ళని వేధిస్తున్నారో, ఇప్పుడు ఈ టీచర్స్ ఈ స్కూల్ కి వచ్చాక ఆ దారి తప్పిన పక్షిని గుడ్లో చేర్చినట్టుగా ఆ టీచర్స్ వాళ్ళని ఎలా తీర్చిదిద్దారో, ఇవంతా ఒక స్టోరీ చెప్పినట్టు ఆ స్టోరీ నాది అని లాస్ట్ లో చెప్తారు. ఆ పిల్లలు అలాంటి స్టోరీని డ్రామాగా స్టేజ్ మీద వేస్తారు. వాళ్ళ జీవితాన్ని వాళ్ళే ఒక పిచ్చుక పిల్ల కథలా చెప్తారు. ఆ చిన్ని పిచ్చుక ఇలా చేసేది, అలా ఉండేది, ఇలా ఉండేది, ఇప్పుడు ఇలా ఉంది అని ఆ ఒక పిచ్చుక కథ చెప్తున్నట్టుగా చెప్పి, ఇప్పుడు ఆ పిచ్చుకకి అన్ని తెలిసినాయి. అందరికీ సారీ చెప్పుకుంటుంది. ఆ పిచ్చుక ఎవరో కాదు నేనే అంటూ ఒక చక్కటి డ్రామా ద్వారా ఆ స్టేజ్ మీద వేసినందుకు ఎంతో అందరూ మెచ్చుకుంటారు. వాళ్ళకే ప్రైజ్‌లు వస్తాయి. ఈ అబ్బాయి కూడా చక్కటి మిమిక్రీ చేస్తాడు. వాళ్ళ జీవితాన్ని, తన జీవితాన్ని తాను ఊహ తెలిసిన తర్వాత చక్కగా ఎంత బావుంటదంటే ఆ సినిమా. అప్పుడు వాళ్ళని ఎక్కడ తీసుకెళ్తారంటే కౌన్సిలర్ దగ్గరికి తీసుకెళ్తారు ఫస్ట్. ఇదంతా జరగకముందు స్కూల్లో కొత్త స్కూల్‌లో ఏసినప్పుడు. అయితే అక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే పిల్లలకి కాదు కౌన్సిలింగ్ ఇచ్చేది పేరెంట్స్‌కి ఇవ్వాలి. మరి పిల్లలకి ఆ పేరెంట్స్ కౌన్సిలింగ్ ఎలా ఇవ్వాలి? బయటకు వచ్చాక కాదు, కడుపులో ఉన్నప్పుడే పిల్లలకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఏ విధంగా? ఒక నారదుడు ఎలా అయితే ఆ భాగవతోడైన ఆ ప్రహ్లాదుడికి ఎలా చెప్పాడో, ఆ నారాయణుడు లీలలో నారాయణుడు గురించి ఆ భారత భాగవతాల కథ ఎలా వినిపించి ఒక భాగవతోత్తముళ్ళ ప్రహ్లాదుడు తయారవ్వడానికి ఎలాగైతే చెప్పాడో, ఒక ఆంజనేయ స్వామికి అంజనాదేవి ఎలా చెప్పిందో, అట్లా మనము కడుపు లోపల మన బిడ్డ ఉండగానే ఆ పొట్ట మీద ఆ బిడ్డ దగ్గర ఆ స్థానంలో చెయ్యి ఉంచి ఇట్లా చేతులుంచి ఆ పొట్ట మీద నాన్న నువ్వు అమ్మాయి అయినా అబ్బాయి అయినా పర్వాలేదు, నీ కోసం మేమందరం ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నాము. నువ్వెవరో కాదు నాన్న, నువ్వు ఆత్మవి, పరమాత్మ స్వరూపానివి, నువ్వంటే మాకు చాలా ఇష్టం. నువ్వు ఇలా ఎదగాలి నాన్న, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి నా గర్భాన్ని నన్ను ఎంచుకున్నావు తల్లి నాన్న అని చెప్తూ చక్కగా వాళ్ళకి కడుపులో ఉండగానే ఆత్మస్థైర్యాన్ని విల్ పవర్ని ఇవ్వాలి. కడుపులో ఉండగానే ఒక ప్రహ్లాదుల్లాగా నేర్చుకుంటాడు, అభిమన్యుడిలాగా నేర్చుకుంటాడు, ఆంజనేయ స్వామి లాగా నేర్చుకుంటాడు. వాళ్ళందరూ అలా నేర్చుకొని బయటకు వచ్చాక అదే వేలో ఉన్నారండి. అలాగా పిల్లలకి కడుపులో ఉండగా ప్రతి తల్లి తండ్రి కౌన్సిలింగ్ ఇవ్వాలి. అంతేగాని అమ్మాయి పుట్టుద్ది, అబ్బాయి అనుకుంటే అమ్మాయి పుట్టిందా, అయ్యో అమ్మాయి పుట్టాలనుకున్నామే, అబ్బాయి అయితే బాగుంటది ఫస్ట్ టైము, ఇలా అనుకుంటూ ఆ తల్లిదండ్రులు ఉన్నారంటే అవన్నీ మన రామాయణాలు భాగవతాలు ఇవన్నీ కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు విన్న బిడ్డ ఈ మాటలు ఈ భావాలు వినదా అండి? అప్పుడు ఏమనుకుంటుంది? నేను ఈ భూమి మీదకి రావడం వేస్ట్. మరి అమ్మాయి ఉంది లోపల. అయ్యో నేను అబ్బాయిని కాదు, అమ్మాయిగా స్త్రీగా జన్మ తీసుకుంటున్నాను. నా తల్లికి ఇష్టం లేదు, నా తండ్రికి ఇష్టం లేదు. వాళ్ళకి ఇష్టం లేనప్పుడు నన్ను ఎలా రిసీవ్ చేసుకొని ఎలా పెంచుతారు? నేను ఉండను అని అబార్షన్ అయిపోతున్నాయి. అందుకే కారణం అండి. అబ్బాయి అయితే అమ్మాయి అయితే ఏంటండి ఏదైనా సోలే. ఈ రూపము వేరు అంతే. కానీ ఒక ప్రణాళిక ప్రకారం వస్తుంది. మన డిజైన్ ప్రకారం మనం వస్తాం. తలరాత అంటారు కదా, విధివ్రాత అంటారు కదా, ఆ రాతను మనమే డిజైన్ చేసుకొని వస్తాం. మరి ఇలాంటి తల్లి అయితే ఇలాంటి తండ్రి అయితేనే నన్ను నా ప్రణాళికకి చక్కగా ఆ లాలించి పాలించి నన్ను ముందుకు తీసుకెళ్తుంది అని ఆ బిడ్డ ఎంతో ప్రేమగా గర్భవాసాన్ని ఎంచుకొని వస్తుంది. మరి అలా వచ్చినప్పుడు నువ్వు ఆడపిల్లని వద్దని ఇలా అనుకుంటే కొంతమంది వాళ్ళే అబార్షన్ చేసుకుంటారు. కొన్ని చోట్ల ఆ పిల్లలే ఉండకుండా మాయమైపోయి వెళ్ళిపోతారు. అబార్షన్ అయింది అంటారు. ఎందుకు అవుతుంది? నీ భావన, నీ ఆలోచన, ఆ విధానం నీకు వల్ల అజ్ఞానంలో ఉన్నావు నువ్వు. ఆ అజ్ఞానం వల్ల నువ్వు అలా చేస్తున్నావు. కాబట్టి ఫస్ట్ తల్లిదండ్రులు ఆధ్యాత్మికలోకి రావాలి. శాకాహారులు అవ్వాలి. మనము ఇప్పుడు ఒక మొక్కుకుంటాం. ఒక బలి ఇవ్వాలి, ఒక మేకనో, జంతువునో అని. గుడిలో ఇవ్వము. వధస్థలం వేరే ఉంటది. మరి అక్కడ ఇచ్చి ఆ మాంసాన్ని వండి, ఆ రక్త మాంసాలని దేవుడికి నివేదిస్తున్నామా? గర్భగుడిలో ఉన్న దేవుడికి? లేదే. ఇంటికి పట్టుకెళ్ళి మనమే వండుకొని మసాలాలు దట్టించి తింటున్నాం. మరి మృతాహారంలో బలం ఉంటదా? అమృతాహారంలో బలం ఉంటదా? మరి భగవంతుడు మనకి ఇన్ని ఇచ్చాడు. పళ్ళు, పలహారాలు, జ్యూస్లు, డ్రై ఫ్రూట్స్, ఆకుకూరలు, ఎన్నో బలమైన కూరలు, ప్రోటీన్స్, విటమిన్స్ ఉన్నాయి అన్ని ఇచ్చాడు.
మరి వాటిలో జీవం ఉంటుంది. మరి ఆ జీవం ఉన్న వాటిలోనే అమృతం ఉంటుంది. మరి ఈ మృతాహారంలో, ఈ శవంలో ఏమి ఫలం ఉంటుంది, ఏమి జీవం ఉంటుంది? అక్కడ మృతం అయిపోయింది, అది ఆల్రెడీ మృత్యువాత పడింది. ఆ మృత్యువాత పడిన మృతంలో ఆ మృతదేహము మనిషిదైనా జంతువుదైనా పక్షిదైనా మృతదేహమే. అది శ్మశానంలో ఉండాలి, మన కడుపులు శ్మశానాలు కావు. మరి అలాంటి గర్భవాసాన పిల్లలు పుట్టరుగాక పుట్టరు. 2000 నుంచి ఇప్పుడు ఈ యొక్క యోగులు మాత్రమే భూమి మీద జన్మ తీసుకుంటున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, దయచేసి వినండి. ఒక యోగి ఎలాంటి జన్మ తీసుకుంటాడు? ఒక భగవంతుడే ఒక యోగి రూపంలో మన గర్భవాసాన జన్మించాలని ఈ తల్లి ఈ తండ్రి అని కావాలని కోరుకొని వస్తున్నాడంటే ఆ గర్భ ఆలయము ఎంత పవిత్రంగా ఉండాలి. గర్భాలయము, ఈ దేహం అనే దేవాలయంలో, ఈ గర్భం అనే ఆలయంలో ఆ జీవుడు దేవుడై వచ్చి కొలువుండి మరి ఈ భూమి మీదకి వచ్చి అందరికి ఉపయోగపడాలి అని వస్తున్నప్పుడు, లోక కళ్యాణం కోసం వస్తున్నప్పుడు, మరి నువ్వు ఆడపిల్లని వద్దని అదని ఇదని వేయకూడని ఆహారం మాంసాహారం వేస్తే ఆ అపవిత్రమైన ఆ దేవాలయంలో ఆ దేవుడు ఎందుకుంటాడు? నీ పనికిరాని భావాలు, పనికిరాని ఆలోచనలు, పనికిరాని మాటలు, దాని ద్వారా ఇంత అనర్థాలు జరుగుతున్నాయి. మై డియర్ ఫ్రెండ్స్, దయచేసి అందరూ శాఖాహారులు అవ్వండి. కడుపులో ఉండగానే మీ బిడ్డ ఎవరైనా సరే కౌన్సిలింగ్ ఇవ్వండి. ధ్యాన మాతృత్వం అనే బుక్ చదవండి, దీంట్లో అన్నీ ఉంటాయి. ఆహ్లాదంగా మ్యూజిక్ వినండి. గర్భంతో ఉన్న స్త్రీలు చక్కటి పచ్చటి ప్రకృతిని చూస్తూ గడపండి. మంచి మంచి బుక్స్ చదవండి, స్పిరిచువాలిటీకి సంబంధించినవి. మళ్ళీ రామాయణ భాగవతాలు పురాణాలు బ్రహ్మంగారు ఎన్నో ఉన్నాయి, అవన్నీ చదవండి. నామాలు పోని చదువుకోండి, లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, ఇవన్నీ చదవడం. ఆ బిడ్డ వింటుంది. ఆ బిడ్డ కడుపు మీద చేయి ఉంచి, నానా నీ కోసం ఎదురు చూస్తున్నాం బంగారం, నువ్వు ఏ రూపమైనా పర్వాలేదు, అబ్బాయినా అబ్బాయినా పర్వాలేదు, ఎంతో ప్రేమగా నీ కోసం ఎదురు చూస్తున్నావు నాన్న. నువ్వెవరో కాదు, భగవంతుడి యొక్క అంశవి, సాక్షాత్ ఆ భగవంతుడివే నువ్వు. నువ్వు నా గర్భాలయాన్ని ఎంచుకొని నన్ను పునీతురాల్ని చేసావు, నన్ను ధన్యరాల్ని చేసావు నాన్న, నీకోసం ఎదురు చూస్తున్నాం. నీవు ఏమైతే ఎంచుకొని వచ్చావో నీ ప్రణాళికకి మేము బాసటగా ఉంటాము. నీకు మోరల్ సపోర్ట్ గా ఉండి నిన్ను ఎంకరేజ్ చేస్తూ నీ బాటలో నిన్ను నడవడానికి మేము వెనకాలండి ఎంకరేజ్ చేస్తావు నాన్న. నీ ఇష్టమే మా ఇష్టంగా ఉంటాం. నువ్వు ఏదేమో ప్రణాళిక తీసుకొని వచ్చావో అందుకు మేము సహకరిస్తాం, పూర్తి సహకారం అందిస్తాం, నేను నీ తండ్రి అని. ఇలాగా ఆ బిడ్డని కడుపులో ఉండగానే కౌన్సిలింగ్ ఇచ్చి ఆ బిడ్డ ఎంతో ఆనందంగా ఆరోగ్యంగా బయటకు వచ్చినప్పుడు ఆ బిడ్డని గుండెల మీద వేస్తారు. అప్పుడు గుండెలకు హత్తుకొని మళ్ళీ చెప్పండి, నానా నువ్వు భగవంతుడి యొక్క అంశవి, భగవంతుడివి, నువ్వు భగవంతుడు నాన్న, నువ్వు ఆత్మస్వరూపానివి, నువ్వు ఆ పరమాత్మ స్వరూపానివి నాన్న అని చెప్పండి. ఆ గుండెలకు హత్తుకొని ప్రేమగా చెప్పండి, నువ్వు భగవంతుడివి, నువ్వు ఆత్మవి, ఆత్మస్వరూపానివి, పరమాత్మ స్వరూపానివి అని చెప్తూ ఆ బిడ్డని ఆ విధంగా చక్కగా ఆ మూడో కన్నుతో ఉన్న ఆ బిడ్డలు పరమాత్మ స్వరూపాలు, దేవుళ్ళతో సమానం అంటారు. ఎందుకంటే 7 ఏళ్ల దాకా మూడో కన్నుతో ఉంటారు. 7 ఏళ్ల తర్వాత మనసు నిర్మాణం ఏర్పడిపోతుంది. అప్పుడు ఇంకా ప్రపంచంలో పడిపోతారు. బయట ప్రపంచకత, ఇంట్లో పేరెంట్స్ కే ధ్యానం తెలియదు, వాళ్ళు ఏం ధ్యానం నేర్పుతారు ప్రపంచంలో? నువ్వు అలాగా ఈ ఆస్తి నీది, అది నీది, ఇది నీదని ఉగ్గుపాలతో అన్నప్రాసన రోజు అన్నం తినిపిస్తూ ఈ ఆస్తి నీదే నాన్న, ఆ తాతయ్యది నాన్న, ఇది నాన్న, అది నాన్న, ఇవా నేర్పించేది. ఆ చీకట్లోకి వెళ్ళక బూచోడు ఎత్తుకుపోతాడు, ఆ దెయ్యం వస్తుంది, ఇవి వద్దు. వాళ్ళలో ఇంజెక్ట్ చేసేస్తారు. తల్లే మొదటి గురువు బిడ్డకి, తల్లే మొదటి గురువు ఏ బిడ్డకైనా. భగవంతుడు సైతం ఒక మాతృస్వరూపాన్ని బిడ్డకు, తల్లికి బిడ్డే. అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అర్థం ఉన్నదా. మరి ఆ భగవంతుడు సైతం అంట ఒక అమ్మకి కొడుకే. మరి అలాంటి ఆ భగవంతుడి రూపాలైన ప్రతిరూపాలైన ఆ బిడ్డల్ని మరి కని మోసి పెంచి భూమి మీదకి తీసుకురావాలంటే ఆశ మాషి కాదండి. ఎన్నో కోట్లు పోటీ పడితే ఒక్క బిడ్డ మాత్రము కడుపులో చేరుతుందంట. మరి అలాగా ఆ పోటీతత్వంలోంచి ఒక బిడ్డే మాత్రమే కడుపులోకి చేరి ఆ బిడ్డ అలా ప్రణాళిక వేసుకొని వస్తున్నప్పుడు, ఎంతో లోక కళ్యాణం కోసం భగవంతుడి ప్రతినిధిగా వస్తున్నప్పుడు ఆ బిడ్డని ఎలా పెంచాలి? మాంసాహారం పెట్టా, మాంసాహారం తినా వస్తుంది బిడ్డ. తల్లి మాంసాహారం తిని పాలిస్తుంది, ఆ బిడ్డ ఉండదండి, పుట్టెక్క కూడా వెళ్ళిపోతుంది.
ఎలా చెప్తారు వాళ్ళు నోరు తెరిచి? ఏం చెప్పగలరు తన తల్లితో తండ్రితో? ఆ బిడ్డ మాట్లాడగలదా? కానీ ధ్యానం చేసే తల్లిదండ్రులైతే కమ్యూనికేట్ అవ్వచ్చు బిడ్డతో. ప్రహ్లాదుడితో మాట్లాడలేదా? అభిమన్యుడితో మాట్లాడలేదా? వినలేదా ఆయన? కమ్యూనికేట్ అవ్వచ్చు. స్పిరిచువల్ పేరెంట్స్ అయితే, ధ్యానులు అయితే తల్లిదండ్రులు, పేరెంట్స్ ఆ బిడ్డకి చక్కటి కౌన్సిలింగ్ చేస్తూ, చక్కటి పేరెంట్స్ లాగా ఎంతో ఆత్మజ్ఞానం కలిగిన బిడ్డల్ని భూమి మీదకి తెస్తారు మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి దయచేసి సరైన ఆహారం, సరైన సాత్విక ఆహారం, శుద్ధ సాత్విక ఆహారం, యుక్తాహారం చేస్తూ, మితాహారంగా ఉంటూ, యుక్త భాషణం, మిత భాషణం, నిర్భాషణం చేస్తూ, యుక్త యోచన, మిత యోచన, నిర్యోచన చేస్తూ, సరైన ధ్యానం చేస్తూ, సరైన ఆహారం చేస్తూ, సరైన మాటలు మాట్లాడుతూ, సరైన దృక్పథాలు కలిగి ఉంటూ, సరైన ధ్యానం చేస్తూ, ఇట్లా చేస్తూ గనక పేరెంట్స్ అలా పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడే, ఆ తల్లిదండ్రులు ఇద్దరు ధ్యానులు అయినప్పుడే పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే అలాంటి బిడ్డనే జన్మలు ఇస్తారు వాళ్ళైతే. అప్పుడు లోక కళ్యాణం ఈజీగా జరుగుతుంది. పత్రిజీ కన్న కళలన్నీ నెరవేరుతాయి. లోక కళ్యాణం జరిగే తిరుగుతుంది. భూమి స్వర్గంగా మారే తీరుతుంది మై డియర్ ఫ్రెండ్స్. దయచేసి అలాంటి పేరెంట్స్ కావాలి, ఇప్పుడు కావాలి. ప్రస్తుతం ఈ క్షణము 5th డైమెన్షన్ లో ఉన్నాం మనం. ఎంతో అదృష్టవంతులం. 3rd డైమెన్షన్ నుంచి 5th డైమెన్షన్ లోకి వస్తున్న ఈ తరుణంలో 2 DNA 12 DNA మారే ఈ అసలైన సరి అయిన చక్కటి మళ్ళీ మళ్ళీ ఎవరికి దొరకని అదృష్టవంతులు మనం. ఇలాంటి సమయంలో భూమి మీద జన్మ తీసుకున్నామంటే మామూలు వాళ్ళం కాదు. మరి అలాంటి స్థితిలో, ఈ పరిస్థితిలో, ఈ భూమి మీద జన్మ తీసుకొని మనం ఎలా ఉండాలి? ఒక్క ఆధ్యాత్మికంగా ధ్యానం నేర్పేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. యూట్యూబ్ లో ఉన్నాయి, ఇన్ని ఛానల్స్ ఉన్నాయి. చక్కగా అటెండ్ అవ్వండి. ఇంతమంది ఉంటే ఇంతమంది ఎందుకు అటెండ్ అవుతున్నారు? కాబట్టి మనం ఇదంతా ఓపెన్ మైండ్ తో ఇందాం. అందుకే మనం ముందు ధ్యానం చేస్తాం. ఎందుకు ఆ ధ్యానం చేస్తాం? ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు, సెషన్ స్టార్ట్ అయ్యే ముందు ఓపెన్ మైండ్ తో ఉంటాం. శూన్య స్థితిలో ఉంచుకుంటాం మన మైండ్ ని. ఇప్పుడు భగవద్గీత చదువుతున్నామండి. ఎలా చదవాలి? ఆ భగవద్గీత కృష్ణుడు, మనము అర్జునుడు అయిపోవాలి. అప్పుడే మనకి ఇంకుతుంది మైండ్ లో. ఈ చెవితో ఈ చెవితో వదిలేయడం కాదు. శ్రవణము, మననము, నిధిధ్యాసన వినాలి, మళ్ళీ 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 మననం చేసుకోవాలి. దాన్ని నిధిధ్యాసన ఆచరించాలి. అప్పుడు దాన్ని ఆచరింప చేయాలి. లెర్న్ మెడిటేషన్, ప్రాక్టీస్ మెడిటేషన్, టీచ్ మెడిటేషన్ అండ్ స్ప్రెడ్ మెడిటేషన్. ఇవన్నీ చేయాలంటే ఒక మెడిటేటర్ కావాలి, అయి ఉండాలి. ఇప్పుడు ఈ యుగంలో యూత్, కిడ్స్ అంతా భవిష్యత్తు శ్రీకృష్ణులు. వీళ్ళు కృష్ణ వందే జగద్గురు అన్నట్టు వీళ్ళందరూ జగద్గురువులుగా రాబోతున్న వాడు కిడ్స్ అందరూ. కాబట్టి ఆ కిడ్స్ కి, ఆ పాపలకి, ఆ పాపలకి జన్మనిచ్చే తల్లిదండ్రులు, పేరెంట్స్ స్పిరిచువల్ పేరెంట్స్ అయి ఉండాలి. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వింటున్నది ఎలా వినాలి? ఇందాక అనుకున్నాం కదా, భగవద్గీత కృష్ణుల్లాగా, మనం అర్జునులాగా. ఇప్పుడు మనం చెప్పేది వినేది కూడా అలా ఓపెన్ మైండ్ తో వింటే. అందుకే ఆ శూన్యంలో, ధ్యాన స్థితిలో ఉండి ఆ శూన్యం చేసుకుంటాం మైండ్. చక్కగా చెప్పేదంతా ఇప్పుడు మనం చెప్పేదంతా వినాలి. నేను చెప్పేదాని మీద ఫోకస్ చేయాలి, మీరు వినే దాని మీద ఫోకస్ చేయాలి. మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకుంటూ ఉండాలి. వినాలి వినాలి వినాలి, మళ్ళీ దాన్ని మననం చేసుకోవాలి, మననం చేసుకుంటూ దాన్ని ఆచరిస్తూ ఆచరింప చేయాలి. బుక్స్ చదవాలి, మంచి మంచి బుక్స్ చదవాలి. ఈ విధంగా గనక ఇప్పుడు ఉన్న యూత్, టీనేజ్ లోకి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలా ఉంటే, ఎప్పుడో 60 ఏళ్ళు వచ్చాక ఏదో కాటికి కాళ్ళు చేసుకున్నాక అప్పుడు ధ్యానము, అప్పుడు ముక్కు మూసుకొని తపస్సు చేయాలి. ఇప్పుడు ఎందుకు? మాకు ఎంజాయ్ చేయాలి, లైఫ్ ని ఎంజాయ్ చేయండి. కానీ రాత్రి పడుకునే ముందు మీతో మీరే ఉంటారు. అప్పుడు ఏ పనులు ఉండవు కదా, ఆఫీసులు, స్కూళ్ళు వగైరా ఏముండవు. అప్పుడు ఏం చేస్తారు? మీతో మీరే ఉంటారు. హాయిగా వెళ్ళలు వెళ్ళి పెట్టుకుందాం, కళ్ళు మూసుకుందాం, శ్వాస మీద ధ్యాస పెడదాం, చక్కగా ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోదాం, అలా నిద్రపోదాం. మళ్ళీ మార్నింగ్ లేవడమే, ఎక్కడి నుంచి లేసాం అక్కడే కూర్చుందాం.
ఒక వాష్రూమ్కి వెళ్ళొచ్చు, కొంత వాటర్ తాగి మళ్ళీ కూర్చుందాం, మళ్ళీ శ్వాస మీద ధ్యాస. స్టార్ట్ చేయండి 5 minutes తో. ఈ క్షణమే వృధా చేయొద్దు. ఈ క్షణం మీది, వర్తమాన క్షణం, ప్రజెంట్ లో ఉందాం మనం. మన భూతకాలం వద్దు, భవిష్యత్ కాలం వద్దు, వర్తమానం బహుమానంగా చేసుకుందాం మన ఫ్యూచర్ కి. వర్తమానమే బహుమానం. మరి ఈ వర్తమానంలో మనం ధ్యానం చేద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ ఆఫ్ హోల్ వరల్డ్. చక్కగా ఈ విధంగా మన ఏ ఎంజాయ్మెంట్లు వదలొద్దు, ఏ పనులు వదలొద్దు, మన ఏ వ్యవహారాలు వదలొద్దు. అన్ని సంసారంలో నిర్వాణం అన్నారు. అన్ని చూసుకుంటూనే రాత్రిపూట చంద్రుల్లా ధ్యానం చేద్దాం, పగలంతా సూర్యుల్లా పనిచేద్దాం. అలాగ గనక పేరెంట్స్ ఉంటే రానానా చక్క ధ్యానం చేద్దాంగా, చిన్న ప్రహ్లాదుల్లాగా, ఆంజనేయ స్వామి లాగా, షిరిడి సాయిబాబా లాగా. పగలూరే ఈ ధ్యానం పరమాత్మనిలో లీనం అనలేదా బాబా? ధ్యానము చేద్దాము రో అన్నలారా అని చెప్పలేదా మన గురుగారు బ్రహ్మర్షి పత్రిజీ గారు? మరి ఓషో రజనీష్, జగ్గి వాసుదేవ్, మరి ఎంతమంది ఉన్నారండి? లోక్సంగ్ రాంప, కార్పం సరైరాయణ, సోక్రటీస్, ఇంకా ఎంతో మంది ఉన్నారండి మాస్టర్స్. ఒక పేరు కాదు, లవాట్స్ మేడం, లవాట్స్, అనిబిసెంట్, ఎంతో మంది, రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, బ్రహ్మంగారు, రాఘవేంద్ర స్వామి, ఎంతో మంది ఉన్నారు ఇలాగా, వీరబ్రహ్మం గారు. అందరూ ఈ కలియుగంలో అవతరించిన వాళ్లే కదా వీళ్ళందరూ. బుద్ధుడు, బ్రహ్మంగారు, మంత్రాలయ రాఘవేంద్ర స్వామి, షిరిడి సాయిబాబా, వీరభేదం మీద వీళ్ళందరూ ఈ కలియుగంలో వాళ్ళే. వివేకానందుడు, వీళ్ళందరూ కూడా కలియుగంలో మనం వింటున్నాం, మనం చూసిన వాళ్ళు ఉన్నారు, పుస్తకంలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వింటున్నాం, ఈ కలియుగంలోనే వాళ్ళే. మరి ఆ తర్వాత రాముడు, కృష్ణుడు, మరి వీళ్ళందరూ కూడా ధ్యానం చేసి తన కృష్ణుణ్ణి, తన రాముణ్ణి, ఈ శివుణ్ణి, నేను ఈ సృష్టికర్తగా వచ్చాను, నేను ఈ స్థితికర్తగా వచ్చాను, నేను ఈ లయకర్తగా వచ్చానని వాళ్ళు తెలుసుకున్నారు ధ్యానం చేసి. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం చేస్తేనే మనకి తెలుస్తుంది మనం ఎవరు, ఎందుకు వచ్చామో. మరి ఆ భగవంతులు సైతం నేర్చుకున్నారు, తెలుసుకున్నారు. వాళ్ళు తెలుసుకున్న భగవంతుళ్ళు మనం తెలుసుకోబోతున్న భగవంతుళ్ళం. మన లోపలే దైవం ఉన్నాడు, అసలు మనమే ఆ దైవం. దేవుడా దేవుడా అని దేవుళ్ళాడేవాడే దైవం. ఈ 7 కొండలు మనలోనే ఉన్నాయి, 7 చక్రాలు, 7 కొండలు. ఈ అడవి దారిలో చేయూతనియవా, ఈ నరాలు, ఈ సహస్రారం నుంచి కాలు వేలు గోళ్ళ వరకు, ఈ నఖశిఖ పర్యంతం 2,72,000 నాడులు, నరాలు ఉన్నాయి మనకి, చెట్ల వేళ్లలాగా, అడవిలాగా. ఈ అడవి దారిలో చేయూతనియ్యవా, 7 కొండల స్వామి ఎక్కడున్నావయ్యా? 7 కొండల స్వామి ఇక్కడే ఉన్నాడు, 7 కొండలు 7 చక్రాలే, ఈ 2,72,000 నాడులే అడవి మార్గము. ఈ అడవి దారిలో చేయూతనీయవా, నీ పాద సన్నిధికి నన్ను చేరనీయవా. ఎవరు చేరుస్తారు నిన్ను? నీకు నువ్వే తెలుసుకోవాలి. అందుకే వచ్చాం మనము. ఈ విధంగా ప్రతి ఒక్క పేరెంట్స్ తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న తర్వాత వివాహం చేసుకోవాలి. అప్పుడే చక్కటి గురువులకి, బిడ్డలకి జన్మనివ్వగలరు. మై డియర్ ఫ్రెండ్స్, మరి ఇలాగా పట్టలోనే కౌన్సిలింగ్ ఇస్తూ మనం ముందే, పెళ్లికి ముందే యూత్ అంతా ఇలా పేరెంట్స్ లాగా, స్పిరిచువల్ పేరెంట్స్ లా మారితే, అలాంటి బిడ్డలకి జన్మనిస్తే అప్పుడు లోక కళ్యాణం జరుగుతుంది. మరి ఇప్పుడు భాష పరిజ్ఞానం ఏంటో తెలుసుకుందాం. మరీ లోతుల్లోకి వెళ్ళట్లేదండి, అర్థమయ్యేటట్టే చెప్తున్నా నేను. ఆత్మలు పరమాత్మలు అంటే ఎక్కడికో వెళ్ళట్లేదు, అందరికీ అర్థమయ్యేటట్టే చెప్తున్నానని అనుకుంటున్నాను. ఇప్పుడు భాష పరిజ్ఞానం అన్నాం కదా, స్పిరిచువల్ పేరెంటింగ్ విత్ భాష పరిజ్ఞానము. విత్ అంటే కలిసి, కలగలిసి. మరి మన పిల్లలు పుడుతున్నారు కదా, ఇప్పుడు అందరూ ఇంజనీర్లు, డాక్టర్లు, పెద్ద పెద్ద హోదాలు, అమెరికాలో, యుఎస్ఏలు, యూకేలు ఉంటున్నారు. వాళ్ళందరూ పిల్లలకి ఏం భాష నేర్పిస్తున్నారండి? క్యాట్ అదిగో, డాగ్ ఇదిగో, పిగ్ అదిగో అంటున్నారు. నానమ్మ పిల్ల అంటే ఏంటి? నానమ్మ కుక్క అంటే ఏంటి? అన్నం అంటే ఏంటి? కూర అంటే ఏంటి? తెలుగు రావట్లా. తెలుగు వాళ్ళందరం తెలుగే మాట్లాడతాం. భాషా పరిజ్ఞానాన్ని మన బిడ్డలకు అందిద్దాం. స్కూల్లో ఎలాగో హిందీ, ఇంగ్లీష్ నేర్పిస్తారు, ఇంగ్లీష్ మీడియమే కదా, వాళ్ళు నేర్పిస్తారు. అక్కడ వాళ్ళు ఇంగ్లీష్ టు ఇంగ్లీష్, హిందీ టు హిందీ మాట్లాడతారు. కానీ మనం స్పిరిచువల్ పేరెంట్స్ గా ఇటు స్పిరిచువాలిటీని నేర్పిస్తూనే ఇటు ప్రాపంచికతలో కూడా అన్ని నేర్పిద్దాం.
అన్ని భాషలు రావాలి, ఇంగ్లీషు హిందీ రావాలి. మన రేపు పొద్దున ఎక్కడికన్నా వెళ్తే ఫ్యూచర్ లో అన్ని మనకు ఉపయోగపడతాయి. ఎక్కడికి వెళ్తాము, ఏ ఫారెన్ ధ్యానం నేర్పడానికి మరి వివేకానందుడు ఫారెన్ వెళ్ళాడు, గాంధీ గారు వెళ్ళారు, మన గురువు గారు గురువులు అని చెప్పుకుంటున్నాం, మన స్వామి రామ, యోగానంద పరమహంస, వీళ్ళందరూ ఫారెన్ వెళ్ళిన వాళ్ళే. అక్కడ అందరినీ దడదలు ఆడించిన వాళ్ళే వాళ్ళ స్పీచెస్ తో. మరి వివేకానందుడు మామూలు వాడ, ఎన్ని గంటలు స్పీచ్లు ఇచ్చాడో. మరి అక్కడికి అంతా వెళ్ళి మాట్లాడాలంటే ఇంగ్లీష్ హిందీ అని రావాలి. కానీ మన తెలుగు మరి మాతృభాష, మదర్ లాంగ్వేజ్ వచ్చే తీరాలి. పిల్లలు తెల్లమొహం వేయకూడదు తెలుగు నేర్చుకోవడానికి. తెలుగు వారందరం తెలుగు నేర్పుదాం, తెలుగులో మాట్లాడిద్దాం, నేర్పుదాం మన పిల్లలకి. అలాంటి నికృష్ట స్థితి మన పిల్లలకు కలిగించొద్దు, తెల్లమొహాలు వేయకూడదు వాళ్ళు. మరి నానమ్మలకి, పల్లెటూరు వాళ్ళకి అందరికి తెలుగు ఇంగ్లీష్ హిందీ రాదు కదా, మరి ఆ పిల్లలు మాట్లాడి నానమ్మలకి అమ్మమ్మలకి ఎలా అర్థమవుతాయి? వాళ్ళ కోసం వీళ్ళు హిందీ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు, మీకు తెలుసా అండి? వాళ్ళ కోసం నేర్చుకుంటున్నారు. వచ్చి రాని ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు, బట్లర్ ఇంగ్లీష్ అంటారే, మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళకు అది కూడా అర్థం కావాలి. వాళ్ళ కోసం నానా తిప్పలు పడుతున్నా వాళ్ళకి అర్థం కావట్లేదు, ఎందుకంటే వచ్చి రాని కలగలిపిన ఇంగ్లీష్ హిందీ అవి. పాపం వీళ్ళు నేర్చుకుంటున్నారు వాళ్ళ కోసం, ప్రేమతో, వాళ్ళకి అర్థం అవ్వాలని. కానీ వాళ్ళకి అది అర్థం కావట్లేదు, ఈ తెలుగు అసలే అర్థం కావట్లేదు. కాబట్టి అన్ని వచ్చి ఉండాలి ప్రాపంచికతలో. ఆధ్యాత్మికతో పాటు ప్రాపంచికత కూడా అవసరమే. ప్రాపంచికతో పాటు విత్ 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 అవసరమే ఆధ్యాత్మికత కూడా. అది లేని విద్య గుడ్డిది, ఇది లేని విద్య కుంటిది. రెండు సంసారంలో నిర్వాణం, రెండు ఉండాలి మై డియర్ ఫ్రెండ్. సకల కళ కోవిదులు అవ్వాలంటారు ప్రతిసారి. అన్ని కళలు నేర్చుకోవాలి. ఒక బ్యాడ్మింటన్, ఒక క్రికెట్, ఒక టెన్నిస్, ఒక నృత్యము, ఒక సంగీతము, ఒక ఆర్ట్, ఒక ఆర్టిస్ట్ ఉంటారు కదా, చక్కగా కవితలు రాస్తారు, పెయింట్లు వేస్తారు, ఎన్నో ఆర్ట్లు వేస్తారు, స్టిచ్చింగ్, అన్ని నేర్పించాలి పిల్లలకి. కవితలు, పాటలు ఎంత ఇష్టమో. నవవిధ ధర్మాలు, నవవిధ భక్తి మార్గాల్లో చెప్తారు, ఇవన్నీ వస్తాయి. లాస్ట్ లో ధ్యానం చెప్తారు, సంగీతము, నృత్యము, లాస్యము, హాస్యము, లాస్ట్ లో ధ్యానం వస్తుంది. మరి ఇవన్నీ కళలు భగవంతుడికి ఎంతో ఇష్టం. కొంతమంది పాటల ద్వారా, అన్నమయ్య, త్యాగయ్య, వీళ్ళందరూ పాటల ద్వారా తమ భక్తిని ఎంతో చక్కగా అర్పించుకున్నారు. అంటే మనకి సినిమాల్లో మనకు అర్థమయ్యే కవిత భాషలో అలా పాటలతో అంకితమయ్యారు, లీనమయ్యారు అని చూపిస్తారు, కానీ నిజానికి అదంతా ఆధ్యాత్మికతే. మరి గానంతో, నృత్యంతో, హాస్యంతో, లాస్యంతో చక్కగా భగవంతుడు ఆనంద స్వరూపుడు. మనం ఆనందం కోసమే ఉన్నాము, ఆనందంగానే ఉండాలి. ఏడవడానికి తావే లేదు, దుఃఖం లేనే లేదు. బుద్ధుడు కనిపెట్టాడు దాని గురించి. ఆ మహానుభావుడు ముద్దులకే బిడ్డను, అందాలకే భార్యను వదిలిపెట్టి, రాజ్యాన్ని, చక్రవర్తి వదిలిపెట్టి వెళ్ళాడు దుఃఖ నివారణ కోసం. కనుక్కున్నాడు 5.5 సంవత్సరాలు, ఎవరు ఏది చెప్తే విని అన్ని కనుక్కొని. ఒక సుజాత అని ఆవిడ ఒక భక్త చిక్కి ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నప్పుడు, ఆ సుజాత అని ఆవిడ ఆ వనదేవతలకి తన బిడ్డల కోసం మొక్కుకొని, ఆ మొక్కు తీర్చుకుందామని బిడ్డలు పుట్టాక ఆ వనదేవతలకి ప్రసాదం వండి తెస్తుంది, పరమాన్నం. అప్పుడు ఆ బుద్ధుడు చూస్తేనేమో ఇలా రోజు కూర్చుంటున్నాడు, ధ్యానం చేస్తున్నాడు, తిండి లేదు, ఏం లేదు, దాదాపు చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు. అప్పుడు ఆ తల్లి, ఆ సుజాత అని ఆవిడ, నాయన ఏదన్నా సాధించాలంటే ఏంటి, నువ్వు ఏం చేస్తున్నావు అంటే, నేను ఇలా దుఃఖ నివారణ కనుక్కుందామని వచ్చానమ్మా, నాకు ఇంకా తెలియట్లేదు, ఏం చెప్పినా చేస్తున్నాను, ఆఖరికి ఇలా ఉన్నట్టే. నాయన శరీరం ఉంటేనే కదా నువ్వు ఏదైనా సాధించగలవు, ముందు ఈ ఆహారం తిన్నాయన, శరీరం నిలబడుద్ది, నీళ్లు తాగు అని ప్రసాదం పెట్టి ఆయన నీళ్లు ఇస్తే, అవును కదా శరీరం ఉంటేనే కదా. ఆత్మ ద్వారా, ఆత్మ ఏం చేసేది, ఆత్మకు శరీరం కావాలి ఏమన్నా చేయాలంటే. ఆత్మ ఇలా ముట్టుకుంటే ఏదైనా కలుస్తుందా, పట్టుకోగలదా ఆత్మ? శరీరం అయితే ఇలా చేతుల్లో చేతులు పెట్టుకొని, వెళ్ళలో పెట్టుకొని, కళ్ళు మూసుకొని శ్వాసమే చేస్తుంది. కాస్మిక్ ఎనర్జీని భగవంతుని సైతం తనలో కల్పించుకుంటుంది. మరి గుడి కట్టింది ఎవరు, శిలని భగవంతుడి రూపంలో చెక్కింది ఎవరు, మరి ప్రాణ ప్రతిష్ఠ చేసింది ఎవరు ఆ విగ్రహాన్ని, ఆ విగ్రహంలోకి దేవతల్ని సైతం రప్పించింది ఎవరు, ఆవాహన మంత్రం చదివి. ఆవాహనం సమర్పయామి, ఆసనం సమర్పయామి, పానీయం సమర్పయామి, స్నానం సమర్పయామి, వస్త్రం సమర్పయామి, యజ్ఞం, ఇవన్నీ చేసింది ఎవరు? మనిషే. మనిషిలోనే శక్తి ఉంది, ఏదైనా చేయగలడు, ఎంతైనా చేయగలడు. మరి అలాంటి మనిషి ఈ రోజు డబ్బు 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 అనే మాయలో పడిపోయి పరిగెట్టి 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 ఒక యంత్రంలా తయారయ్యాడు రామచంద్ర. ఎక్కడికి ఆ పరుగు, ఎందుకు ఆ పరుగు? 6 అడుగులే మనకి రాసి ఉంది ఆఖరి మజిలీ కోసం.
అంతకన్నా ఏం లేదు మనకి. శరీరమే మనతో రాదు, ఈ వస్త్రం మనతో ఉండదు, శరీరమే మనతో రాదు. నువ్వు ఆత్మవి కావాలి, భూమి మీద అవసరం. శరీరానికి ఇంత ఎండ నుంచి వాన నుంచి కాపాడటానికి ఇంత వస్త్రము, ఇంత గూడు కావాలి, ఇంత గుప్పెడు మెతుకులు కావాలి, పొట్టకి పిడికెడు మెతుకులు కావాలి. అంతవరకే. దానికి మించి ఉంటే నువ్వు ఎప్పుడు సుఖం ఉండదు, నీకు శాంతి ఉండదు. ఎంతమంది కోటీశ్వరులు సుఖంగా ఉన్నారు, చనిపోవట్లేదా? ఉండిపోతున్నారా శాశ్వతంగా? మరి ఎందుకు ఇదంతా, ఈ పరుగులు ఎందుకు? దయచేసి మై డియర్ ఫ్రెండ్, అదొక్కటే జీవితం కాదు, ఇదే జీవితము. తల్లిదండ్రులు జన్మ ఇస్తే గురువు పునర్జన్మనిస్తాడు. అందరూ ఆ గురువు మార్గంలోకి రండి, ధ్యానం చేయండి, స్పిరిచువల్ పేరెంటింగ్ అవ్వండి. ఆ భాషని, ఆధ్యాత్మిక యొక్క గొప్పతనాన్ని ఆ తెలుగులో చక్కగా వివరించి చెప్పండి. వాళ్ళకి ఇష్టమైన పాటల ద్వారా చెప్తారో, వాళ్ళకి ఇష్టమైన కథల ద్వారా, చిట్టి పొట్టి చిన్ని చిన్ని కథలు ఉంటాయి, ఆ కథల ద్వారా చెప్పండి. వివేకానందుడు కథ లేదా? రామకృష్ణ పరమహంస కథ లేదా? స్వామి రామాకి కథ లేదా? యోగానంద పరమహంస కథ లేదా? అవన్నీ మనం చదవలేదా? గాంధీ గారిని చదవలేదా? అవన్నీ కూర్చోబెట్టి చెప్పండి. శివాజీ గాథలు అవన్నీ చెప్పండి, వీరగాథలు చెప్పండి, కథల రూపంలో చక్కటి తెలుగులో చెప్పండి. ఉక్కుపాలతో రంగరించి నేర్పించండి మీ బిడ్డలకి. దయచేసి స్పిరిచువల్ పేరెంటింగ్ విత్ భాషా పరిజ్ఞానం, ఇదే మై డియర్ ఫ్రెండ్స్. చక్కటి భాషలో, తెలుగులో, వాళ్ళ స్పష్టంగా తెలుగులో మాట్లాడేలా చేద్దాం. తర్వాత వాళ్ళు నేర్చుకున్న ఇంగ్లీష్, హిందీ ఉపయోగపడుతుంది. వాళ్ళ నుంచి మనం నేర్చుకుందాం, మనకు నేను వాళ్ళకి నేర్పుదాం. నేను మన అడ్వర్టైజ్మెంట్ లో చూసా, ఆ బిడ్డకి తను ఏదో మేకప్ చేస్తుంటే, ఎందుకమ్మా నీకు ఇవన్నీ అంటే, నా గురువు గారికి నేను ఇవన్నీ చేద్దా అంటే, నా నుంచి నువ్వే నేర్చుకుంటావమ్మా అంటే, సంగీతం నేర్చుకుంటానని వీణనే చూపిస్తుంది. ఈ మధ్య యాడ్ లో చూసా, ఎంతో హక్ చేసుకుంటుంది ఆ కూతురు తల్లిని. తల్లి బిడ్డని గురువుగా, నిజంగా మన బిడ్డలే మన గురువులండి. మనకి ఎన్నో నేర్పిస్తారు వాళ్ళు, చేష్టలతో, ముద్దు ముద్దు మాటలతో, చిన్న చిన్న చేష్టలతో. వాళ్ళు అనేది మనం హాస్యాస్పదంగా ఒక కామెడీగా తీసుకొని వదిలేయద్దు. వాళ్ళు నేర్పిస్తున్నారు మనకి. ఎరుకతో వినండి, ఎరుకతో వినండి, ఎరుకతో అబ్జర్వ్ చేయండి వాళ్ళని. మన గురువులు వాళ్ళు. పిల్లలే పెద్దలనే బుక్ చదవండి, తెలుస్తుంది. ఆర్జ ధ్యాన మాతృత్వం చదవండి, తెలుస్తుంది. బుక్స్ చదవండి, అన్ని తెలుస్తాయి. ఒక బుక్ మించిన మంచి ఫ్రెండ్ లేదు. అసలు మోక్షం అనేది ఒక ఫ్రెండ్షిప్ లోనే దొరుకుతుందని గురువుగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ప్రతిసారి. అక్కడ అందరం ఫ్రెండ్స్ లా విరాజిల్లుతాం. ఇక్కడ కూడా తల్లి తండ్రి ఫ్రెండ్స్ లా ఉండాలి బిడ్డలతో, బిడ్డలు తల్లిదండ్రులతో, భర్త భార్య ఫ్రెండ్స్ లా ఉండాలి, అత్త కోడళ్ళు ఫ్రెండ్స్ లా ఉండాలి, ఆడపడుచు వరదన మరదల ఫ్రెండ్స్ లా ఉండాలి, తాతలతో నానమ్మలతో ఫ్రెండ్స్ లాగా ఉండాలి. అట్లా అందరితో, ఇరుగా పొరుగు వాళ్ళతోటి, పక్షులతోటి, జంతువులతోటి ఫ్రెండ్షిప్ నెరపాలి, మిత్రత్వం నెరపాలి. అదే మోక్షము. మోక్షం కోసం నువ్వు ఏదో పూజలు, అభిషేకాలు, వ్రతాలు, నామాలు ఏం చేయక్కర్లేదు. అందరితో ఫ్రెండ్షిప్ చేయి. ప్రతి ఒక్కరితో, గుట్టతో, మిట్టతో, చెట్టుతో, పుట్టతో, జలపాతాలతో, సెలయేరులతో, నదులతో, సముద్రాలతో, పక్షులతో, పశువులతో, నీ చుట్టుపక్కల ఉన్న మనుషులతో ఫ్రెండ్షిప్ చెయ్యి. నీతో నువ్వు ఫ్రెండ్షిప్ చెయ్యి. నిన్ను నువ్వు ప్రేమించుకో, అలాగే పరువాన్ని ప్రేమించు. జీసస్ చెప్పాడు కదా, నీ వల్లనే నీ పొరుగువాడిని ప్రేమించు. నిన్ను ప్రేమించుకుంటే ధ్యానం చేయి, పొరుగువాడిని ప్రేమించి ధ్యానం నేర్పు. ఒక ఫ్రెండ్షిప్ లాగా ఫ్రెండ్షిప్ చేసుకో, చక్కగా ధ్యానం నేర్పు. ఫ్రెండ్షిప్ చేద్దాం, ధ్యానం నేర్పిద్దాం చక్కగా మన బిడ్డలందరికీ. ఇప్పుడు రాబోయే యోగులందరికీ జన్మనిచ్చే ఓ తల్లిదండ్రులారా, దయచేసి యూత్ అందరికీ చెప్తున్నాను, పాద నమస్కారాలు చేసి ధ్యానులు కండి, శాకాహారులు అవ్వండి. మీ గర్భాలయాల్ని రాబోయే దేవతలకి సిద్ధంగా ఉంచండి. ఎంతో మందికి ఇప్పుడు పిల్లలు పుట్టట్లేదు. ఏజ్ ఎక్కువైపోయింది, 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి చేసుకుంటున్నాం, అందుకే పుట్టట్లేదు అనుకుంటున్నారు వాళ్ళు. మరి మునులు ఋషులు ముసలి వాళ్ళు అప్పుడు కన్నారు పిల్లల్ని, తపస్సులు చేసుకొని ధ్యానం చేసుకొని పండిపోయి 50 ఏళ్ళు 60 ఏళ్ళు కూడా కన్నారండి వాళ్ళు, కన్నారు. వ్యాసుడు ఎప్పుడు పుట్టాడు? ఆ పరాశర మహర్షికి ఏ విధంగా పుట్టాడు? మరి పుట్టగానే గడ్డాల మైసాలతో యోగిలాగా వెళ్ళిపోయాడు. నువ్వు పిలిచినప్పుడు వస్తానమ్మా అని మహాభారతం రాసిన ఆయన వ్యాసుడు. మరి ఆ వ్యాసుడి యొక్క సంతతే వీళ్ళందరూ, కౌరవులు, పాండవులు, ఈ భీష్ముడు, వీళ్ళే గంగాదేవి పుట్టిన భీష్ముడు, మరి అంబిక, అంబాలిక, పాండురాజు, వీళ్ళందరూ ధృతరాష్ట్రుడు, వీళ్ళందరూ సంతతి, వ్యాసుడి యొక్క సంతతి. ఆయనే రాశాడు మహాభారతాన్ని. మరి ఎప్పుడు పుట్టాడు ఆయన? చిన్న చిన్న పిల్లోడికి, ఏమైనా 5 ఏళ్ల కుర్రోడికి పుట్టాడా? వయసు సంబంధం లేదు. ఆరోగ్యంగా ఉండాలి, ఆత్మవిశ్వాసంతో ఉండాలి.
మన శరీరం దృఢంగా ఉండాలి. పే పేరెంటింగ్ ఎలా ఉండాలంటే ఆధ్యాత్మికతతో కూడి ఉండాలి. నరంలో ఆధ్యాత్మికతతో ఉండాలి. అప్పుడు చక్కని గర్భాలయంలో ఆ దేవతలు, ఆ అంశాత్మలు ఈ గర్భంలోనే కృష్ణుడు జన్మించలేదా యశోదకి? భగవంతుళ్ళే జన్మిస్తున్నారు కదా. మరి ఇప్పుడు కూడా భవిష్యత్ కృష్ణులే వచ్చేది, భవిష్యత్ శ్రీకృష్ణులదే. కాబట్టి ఆ జగద్గురు ఎవరు ఒక బుద్ధుడైతాడో, ఎవరి యొక్క కృష్ణుడు అయిపోతాడో, ఎవరి యొక్క బ్రహ్మంగారు అయిపోతారో, ఎవరి యొక్క బాబా అవుతారో, ఎవరి జన్మలు బ్రహ్మంగారు పుడతారో. మరి పక్కింట్లో గాంధీ గారు పుట్టాలి, యోగులు పుట్టాలనుకుంటాం, బుద్ధుడు పుట్టాలి, మనకెందుకు పుట్టొద్దు? వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోరు, ఏ అడవులకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో మన ఏసీ గదుల్లో మనం పట్టపరుగుల మీద చక్కగా కూర్చొని ధ్యానం చేద్దాం. చక్కగా ధ్యానం చేసి జన్మనితో మంచి భాషలో వాళ్ళ చిట్టి 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 పొట్టి కథలతో, చిన్న చిన్న కవితలతో చక్కగా ధ్యానం నేర్పిద్దాం, చక్కగా భాషా పరిజ్ఞానం నేర్పిద్దాం, తెలుగు నేర్పిద్దాం. ఈ విధంగా మనం మన పిల్లలకి మనల్ని మనం తీర్చిదిద్దుకుంటూ మరి మన పిల్లలకి కూడా ఇలా నేర్పిద్దాం. ఎంత చక్కగా ఉందండి వినడానికి, చెప్పుకోవడానికి ఇంత బాగుంటే, మరి ఇది మనం ఆచరింప చేస్తే అసలు భూమి స్వర్గంగా మారదా? ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఆ ఇమాజినేషన్ లోనే ఎంత హాయిగా ఉంది కదా, ఒళ్ళు పులకించిపోవట్లేదా? మరి మన గురువు గారి బ్రహ్మర్షి పత్రిజీ కన్నా కళ ఇదే కదా. ఆయన లక్ష్యమే మన లక్ష్యం కదా, మన గురుతర బాధ్యత కదా. మరి మనం ఎంతవరకు చేద్దాం? దయచేసి ఇది ప్రోగ్రామ్ అయిపోగానే ఎమ్మటే ఫార్వర్డ్ చేసేద్దాం, షేర్ చేద్దాం అందరికి, మన మన రిలేటివ్స్ కి, ఫ్రెండ్స్ కి. వాళ్ళు వింటారా, చూస్తారా, ఆచరిస్తారా మనకు అనవసరం. మన ధర్మం, గురుతర ధర్మం, గురుతర బాధ్యత. మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి? ఆ పని మీదే వచ్చాము, అదే చేసుకుంటూ పోదాం. ప్రకృతి ప్రళయాలు వస్తున్నాయి కదా, మరి ప్రపంచంలో ఇలా ఉండేసరికి ఆ ఆలోచనలు ఆలోచన విధానం సరిగ్గా లేకపోతే ఒక ఆలోచన ఎంత విశ్వంలోకి వెళ్ళి ఎంత ప్రళయాన్నైనా తెస్తుంది, ఒక కళ్యాణైనా తీసుకొస్తుంది. ఒక రావణాసురుడి ఆలోచన ఎలా ఉంది, ఒక కంటకుడుగా. మరి ఒక రాముడి ఆలోచన ఎలా ఉంది? మరి వాళ్ళు ధ్యానం చేశారు, ఇళ్ళు తపస్సు చేశారు. రాముడి కన్నా గొప్పవాడు రావణాసురుడు. మరి ఎంత చక్కగా బ్రహ్మాండంగా ధ్యానం చేసి తపస్సు చేసి కైలాసాన్ని సైతం కదిలించాడే. మరి అంత జ్ఞానం ఎందుకు వృధా అయిపోయింది, ఎందుకు వినాశనం అయిపోయింది అంటే అక్కడ అహంకారము, నేను అనే అహంకారము, మొత్తం లోకాధిపత్యం అంతా నాదే కావాలి అనే అహంకారం. అహంకారం ఎందుకు ఇచ్చాడు ఇక్కడ భగవంతుడు? అహంకారం ఉండాలా వద్దా? భయం ఉండాలా వద్దా? భక్తి ఉండాలా వద్దా? ఉండాలి. భయం నుంచి నిర్భయానికి రావాలి, అభయానికి రావాలి. అది ఎక్కడ, ఏ విషయంలో? ఇదంతా ఒక వేరే కాన్సెప్ట్, మనకి ఇప్పుడు అది అనవసరం. కానీ భయం ఉండాలి. గౌక్కను పులొచ్చిందండి, నాకేం భయం లేదు, నేను బాగానే ఉన్నానని ఇలా కూర్చుంటే అది నేను వదులుతుందా? శుభ్రంగా భోజనం చేస్తే వెళ్ళిపోద్ది. మరి భయం ఉండాలంటే పారిపోవాలి కదా, ప్రాణం రక్షించుకోవాలంటే నాకేం భయం లేదు, నా గురుగారు నిర్భయంగా ఉండమన్నారు, శ్వాస మీద ధ్యాస పెట్టారు, నా గురువులు దేవుళ్ళు ఉన్నారు. ఇలా కూర్చుంటే ఏ గురువు ఏ దేవుడు నిన్ను ఏం రక్షించడు, శిక్షించడు, భక్షించడు. నీకు నువ్వే, నీ లోపల శక్తి నువ్వే తెలుసుకో. అనంతమైన జ్ఞానం ఉంది మనలో, అనంతమైన శక్తి ఉంది, అది జాగృతం చేసుకో. అలా చెప్పడం వరకే గురువు బాధ్యత. అంతేగాని గురువు పక్కన, కృష్ణుడు పక్కనే ఉన్నాడు, అర్జునుడు ఏం నేర్చుకున్నాడండి? భగవద్గీత అంతా చెప్పాక కూడా అభిమన్యుడు చచ్చిపోయినప్పుడు కాలానికి గుంజి అడిగాడు, నీకు తెలుసు కదా నా బిడ్డకి పద్మవ్యంలోకి వెళ్ళడం వచ్చు, తిరిగి రావడం తెలియదని నీకు తెలుసు కదా, నేను లేని టైంలోనే వీళ్ళు పన్నాగం పన్నారని తెలుసు కదా, నువ్వెందుకు రక్షించలేదు? భగవంతుడు అయ్యుండి పక్కనే ఉండి నీకు అన్ని తెలిసి నా బిడ్డను ఎందుకు రక్షించలేదు అంటే ఆయన జన్మ ప్రణాళిక అలా ఉంది. ఈయన ఏం చేస్తాడు? భగవంతుడు అయితే మాత్రం ఏం చేయడు, చూస్తూ ఉంటాడు. నీ లోపలే ఉండి సాక్షిభూతంలా చూస్తూ ఉంటాడు. ఆయనకి ఏమవసరం? కర్మ నీదే, ఫలితం నీదే, మంచి అయినా చెడైనా. ఆయనకేమవసరం? గురువుకి ఏమవసరం? మార్గం చూపిస్తాడు గురువు. భగవంతుడిలా మారడానికి నువ్వే ఆ భగవంతుడిలా మారి మళ్ళీ నువ్వు సృష్టి చేస్తావు. నేను అనుకునేదాన్నండి, ఇక్కడ చిన్న విషయం షేర్ చేసుకుంటా. నేను భక్తి మార్గంలో పూజలు భజనలు ఒక లెవెల్లో చేసేదాన్ని. పీక్స్కి వెళ్ళిపోయిన తర్వాత శివుడు ధ్యానం చేసుకోమ్మా అని ధ్యానంలో చెప్పాడు. అప్పటి తర్వాత వినలేదు, కానీ అమ్మవారు చెప్పిన తర్వాత విన్నా. ఒక ఫైన్ మార్నింగ్ అన్ని మానేసి ధ్యానంలోకి వచ్చా. అయితే భక్తి పరంగా ఉన్నప్పుడు ఆ సినిమాల్లో టీవీలో చూసి ఆ జ్యోతి అలాగ దేవుళ్ళు లీనమైపోద్ది కదండి, నేను కూడా అలా లీనమైపోవాలి, నాకు ముక్తి మోక్షం వచ్చేలా అనుకునేదాన్ని. ధ్యానంలోకి వచ్చాక తెలిసింది ముక్తి మోక్షం అంటే అలా లీనమైపోవడం కాదు. ఇప్పుడు అమ్మమ్మ ఉంది, మన అమ్మమ్మ ఉంది, మన అమ్మమ్మ నుంచి అమ్మ వచ్చింది, మనం వచ్చాం, మన నుంచి మన పిల్లలు మన మనవలు కూడా వచ్చారు ఇప్పుడు. మరి మన మనవలు ఏమన్నా మన అమ్మమ్మలోకో మనలోకో వచ్చారా? మరి మన ద్వారానే వచ్చారు కదా. వాళ్ళు మళ్ళీ అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు అవుతారు. అలాగే మనం కూడా భగవంతుడి నుంచి వచ్చి మనం భగవంతుడిలా ఎదగాలి ఎన్ని జన్మలైనా.
మన యొక్క నాలెడ్జ్, మన జ్ఞానం అది. మన జ్ఞాన సముపార్జన బట్టి, మన బుద్ధి ప్రజ్ఞతను బట్టి ఉంటది అది. కాబట్టి నేను ఒక తెలుసుకున్నాను అనమాట. ఇలా ఎన్లైట్ అవుతాం, మన ధ్యానంలోకి వస్తే ఎన్నో తెలుస్తాయి మనకి విషయాలు. ఎంతో జ్ఞాన విజ్ఞానాల గని ఉంటది, అది మనలోనే ఉంది. మూలాధార చక్రంలో జన్మ జన్మల జన్మ జన్మల అన్ని జన్మల శిలాజలాల నుంచి ఉన్నాం మనం. శిలాజలాల నుంచి, ఆ గుట్టల మిట్టల నుంచి, మొక్కల నుంచి, వృక్షాల నుంచి, జంతువుల నుంచి ఇలా వచ్చాం. ఇలా వచ్చిన తర్వాత ఇంకెన్ని జన్మలు ఇస్తాము? ఒక్కో చక్రంలో 500 జన్మలు వేసుకోండి. మరి ఇన్ని జన్మలు దాటి, ఇన్ని చక్రాలు దాటి ఈ జన్మలోకి వచ్చి ఇప్పుడు ఇలా చెప్తున్నామంటే ఎన్ని జన్మ చూసుకోండి, ఎంత గొప్ప జన్మ, ఎన్ని జన్మలు దాటి వచ్చాము. మళ్ళీ లోపలికి వెళ్ళిపోదామా? మళ్ళీ ఊబిలోకి వెళ్ళిపోదామా? కిందకి వెళ్ళిపోదామా? ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుదామా? అంటే మనం ఎదగడానికి వచ్చాము. అప్పుడు నేను తెలుసుకున్నా, నేను నానమ్మనే అమ్మమ్మనే అయ్యాను కదా, నానమ్మని అయ్యాను కదా. మరి నా బిడ్డలు వచ్చారు, నా బిడ్డలకి బిడ్డలు వచ్చారు. ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి బిడ్డలు వస్తారు. మరి నేనే అమ్మమ్మలోనో నానమ్మలోనో లేకపోతే వాళ్ళ అమ్మమ్మలోనో లీనం అవ్వలేదు కదా. నేను ఒక సృష్టించాను నా బిడ్డలకి, ఆ బిడ్డలు ఇంకో బిడ్డను సృష్టించారు. అంటే మనం సృష్టికర్తలా మారాము. అక్కడ భగవంతుడు కూడా అంతే, మనం భగవంతుడిలో అవ్వాలి. ఇన్ని జన్మల జ్ఞానం ఆ మూలాధారంలో 3 చుట్టాలు చుట్టుకొని ఉంది. అదంతా వేరే కాన్సెప్ట్. కుండలిని ఎనర్జీ అని, చక్రాస్ అని ఎన్ని ఉన్నాయో కాన్సెప్ట్లు చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు 40 రోజులు జరుగుతుంది యజ్ఞం, ఈ రోజు 4వ రోజు ఇక్కడ మా ఇంటి దగ్గర పెద్దమ్మ గుడిలో. రోజుకో కాన్సెప్ట్ చెప్తా అన్నమాట. మా టీం అంతా ధ్యానం చేస్తారు ఒక అరగంట, నేను వెళ్ళి ఒక అరగంట క్లాస్ చెప్తాను. రోజొకటి చక్కగా, ఎంత చక్కగా వింటున్నారో వాళ్ళు. 40 రోజులుగానే ర్యాలీలు పెట్టుకుంటాం, శాఖాహార ర్యాలీలు, అందరం కలిసి వంట చేసుకుంటాం. చక్కగా ఒక మాస్టర్ని పిలిపిస్తాం, ఏదో ఊరు నుంచి హైదరాబాద్ నుంచి అక్కడి నుంచి మంచి మాస్టర్ని పిలిపిస్తాం. చక్కగా రోజంతా ఎంజాయ్ చేస్తాం, ఆటలు పాటలు డాన్స్లు అంతా ఎంజాయ్ చేస్తాం అనమాట. ఆ రోజు ర్యాలీలు వండుకొని తింటాం అన్ని రకాలు చక్కగా. మరి ఇంత ఆనందం ఉంటే ఎందుకు ఈ దుఃఖము, ఎందుకు ఈ బాధ? మంత్రి సార్ చెప్పారు, రానియండి, వెల్కమ్ కష్టాలకి చెప్పిస్తారు 3 సార్లు. వెల్కమ్ కష్టాలకి వెల్కమ్, బాధలకి వెల్కమ్, దుఃఖాలకి వెల్కమ్ అంటారు. ఎందుకంటే అది లేదు అక్కడ, మనలో ఉంది, మన భావంలో ఉంది, మనలో ఏం లేదు. నువ్వు అంత బాధగా ఉంది, నాకు అన్ని కష్టాలే ఉన్నాయో అని ఏడితే అయ్యే ఉంటాయి నీకు. నేను హ్యాపీగా ఉన్నా, నాకేం లేదంటే ఏమీ ఉండదు. ఒక నది అలా ప్రవహిస్తూ ఉంటది, చెత్త చెదారం ఏయో కలుస్తూ ఉంటాయి. కొండల వనమూలికల నుంచి, ఎక్కడి నుంచో వైద్యుల నుంచి అంతా వస్తుంది. ఆ ప్యూరిటీగా ఉంటది ఆ గంగా జలాలు తాగితే. ఎన్నో ఔషధ గుణాల నుంచి, మళ్ళీ చెత్త చెదారం నుంచి కూడా ప్రవహిస్తూ ఉంటుంది. కొత్త నీరు వచ్చి పాత నీరు తోసిస్తుంది. అట్లాగా మనం ఎలా అనుకుంటే అలాగనమాట. నువ్వు నేను బాగాలేదు, నేను ఇలా ఉన్నాను, నీరసంగా ఉన్నాను, నాకేం తెలియదు, నాకు తెలివితేటలు, నేను మొద్దుని అనుకుంటే అలాగే ఉంటావు. నేను ఎవరికి ఎక్కువ కాదు, ఎవరికి తక్కువ, నాలో అంత జ్ఞానం ఉంది, నేను ఇంత పెద్ద గురువుని అనుకుంటే అలాగే ఉంటావు. అలా అని ఏముండాలి? అహంకారం ఎంతవరకు ఉండాలి? అక్కడ నిన్ను నువ్వు రక్షించుకోవడానికి ఇచ్చాడు భగవంతుడు. ఇక్కడ మళ్ళీ చిన్న కదా, ఒక పాము ఉంది. ఆ పాము అంట వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళని అందరినీ కాటేస్తూ ఉందంట, వాళ్ళు చచ్చిపోతున్నారంట. ఒక గురువు స్వామీజీ కాశీయాత్రకు వెళ్తూ చూశాడట. ఏంటి నువ్వు ఇలా చంపుతున్నావు, నీ దగ్గర కూరలు ఉన్నాయి, విషయం ఉందని చెప్పి అందరినీ చంపేస్తావా? నీకు బుద్ధి ఉందా లేదా, జ్ఞానం ఉందా లేదా, ఎందుకు అలా చంపుతున్నావు అని చెప్పి వాళ్ళని ఏమనకు అని చెప్పేసి జ్ఞానోదయం చేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ యాత్ర ముగించుకొని వస్తే దాదాపు అది మరణావస్థకు దగ్గరలో ఉంది, చచ్చిపోబోతుంది. ఏంటి నువ్వు ఇలా అయిపోయావు, అప్పుడు బుసలు కొడుతూ అలా ఉండేదాన్ని, ఇప్పుడేంటి ఇలా ఉన్నావు అంటే, మీరే కదా ఏమనొద్దని చెప్పారంటే, ఓ తిక్కల మొహం దానా, తింగర దానా, ఏం అనొద్దా అన్నాను కానీ నన్ను రక్షించుకోవద్దా అన్నానా? కాటు వేయకు, బుస కొట్టు. వాళ్ళు నిన్ను చంపడానికి వచ్చినప్పుడు నువ్వు బుస కొట్టు, అప్పుడు వాళ్ళు బెదిరిపోయి పారిపోతారు. నిన్ను నువ్వు రక్షించుకోవడానికి అహంకారం అలా కావాలి. అహంకారం ఉండాలి. ఎలా ఉండాలి? మనల్ని మనకు ఏదైనా ఆపద వచ్చింది, అప్పుడు నీ ప్రతాపం చూపించు, నీకే వచ్చేస్తుంది. ఆ టైంలో ఆ సిచ్యువేషన్ లో నీలో ఉన్నవాడు ఒకడు బయటకు వచ్చేస్తాడు, అపరిచితుడు. వాళ్ళు చాలా వేరియేషన్స్ ఉంటాయి వాడికి. భయం వస్తే భయంతో పారిపోతాడు, పాము వస్తే పారిపోవా? అప్పుడు దాకా నీరసంగా ఉంటామండి, ఏ పని చేయలేము, నీరసంగా ఉంటుంది. ఎవరో చుట్టాలు వచ్చారు, వాళ్ళకి వండి పెట్టకుండా ఉంటామా? వచ్చేస్తుంది, అప్పుడు శక్తి అలా వచ్చేస్తుంది. వాళ్ళకి పెట్టాలి అనే ఆలోచనతో, ఆ సంకల్పంతో వస్తుంది. ఆ పులి కనపడగానే ఆ భయంతో ఆ శక్తి వచ్చి పారిపోతాం. అప్పుడు దాకా నీరసంగా ఉంటాం, బలంలే అయ్యి బాబోయ్ అనుకుంటూ ఉంటాం. మరి పరిగెడతామా? భయం ఉండాలి, ఎక్కడ ఉండాలి? అక్కడ. మరి అహంకారం ఉండాలి, ఎక్కడ ఉండాలి? నిన్ను నువ్వు రక్షించుకునే చోటు ఉండాలి. అంతేగాని ప్రతి దాంట్లో నేనింత పెద్ద పొడింగిని కాదు, అన్నీ ఉండాలి. సరైన విధానంలో ఉండాలి, సరైన నడక, సరైన నడత, సరైన వాక్కు, సరైన భావము, ఇవన్నీ సరైన ఆహారము, సరైన ధ్యానము, సరైన దృక్పథాలు. బుద్ధుడు చెప్పాడు కదా అష్టాంగ మార్గంలో. మరి పతంజలి అష్టాంగ మార్గంలో చెప్పారు కదా అన్ని. మనకు అన్ని తెలుసు, అన్ని విన్నాం, అన్ని చదివాం. ధ్యానం చేస్తున్నాం, ధ్యాన ప్రచారం చేస్తున్నాం, ర్యాలీలు చేస్తున్నాం, సేవలు చేస్తున్నాం. కానీ ఇక్కడికి యువతలకు వచ్చాక
మళ్ళీ ప్రపంచ మాయలో పడిపోతున్నాం, మళ్ళీ మాట్లాడేస్తున్నాం, మళ్ళీ అలాగే ఉంటున్నాం. ఎరుకతో ఉండాలి. సెల్ఫ్ చెక్. ఇందాక నేను ఒక సినిమా స్టోరీ చెప్పినాను కదా, అలా మనం కూడా ఆ పిల్లలు రాసుకున్నట్టు అన్ని రాసుకుందాం. రాత్రి పడుకునేటప్పుడు ఎన్ని ఉన్నాయో ఇలా బుక్ లో నోట్ చేసుకుందాం. మనం చేసే మంచి పనులు, మనం చేసే పిచ్చి పనులు ఎన్ని ఉన్నాయో టిక్ పెట్టుకుందాం. మంచి టిక్ పెట్టుకుందాం, చెడు ఇంటికి కొట్టుకుందాం. ఇంటూలు ఎక్కువ వస్తే ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది. మళ్ళీ రేపు పొద్దున పడుకునేటప్పుడు మళ్ళీ అంతే సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. అలా సెల్ఫ్ చెక్ చేసుకోగా మన కోసమే, ఎవరి కోసమో కాదు, మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఎవడో వచ్చి ఎవడో వస్తాడని, ఏదో చేస్తాడని ఎదురు చూసి మోసపోకుమా. అలాగా నిజం తెలిసి బతకాలి. ఆ ఎరుకతో ఉండాలి. ఆ ఎరుక ప్రతి విషయంలో ఎరుక ఉండాలి. అప్పుడే మనము చక్కగా జ్ఞానవంతులము, విజ్ఞానవంతులము అయ్యి అందరికీ నేర్పిస్తాము. మరి చక్కగా ఇలాగా స్పిరిచువల్ పేరెంట్స్ లా ఉంటూ, మరి స్పిరిచువల్ గా చక్కగా ఆధ్యాత్మిక రంగంలో ఉంటూ, అలాంటి బిడ్డల్ని కంటూ, అలాంటి దైవాలకి జన్మనిస్తూ, అలాగా మన శరీరాన్ని, మన గర్భాలయాన్ని సిద్ధం చేస్తూ, దేహం అనే దేవాలయం, ఇది గర్భాలయం, అది విద్యాలయం, అది హిమాలయం, ఇది దేవాలయం. ఇన్ని ఆలయాలు ఉన్నాయి, ఇన్ని ఆలయాలు ఉన్నాయో. మరి గర్భాలయం ఒకటి, దేవం అనే దేవాలయంలో గర్భాలయం. మరి ఆ గర్భ ఆలయంలోకి ఆ దైవాన్ని ఆహ్వానించడం అంటే మాటలు కాదు. ఆ శ్రీకృష్ణుడు వస్తున్నాడో, బ్రహ్మం గారు వస్తున్నాడో, రాఘవేంద్ర స్వామి వస్తున్నాడో, బుద్ధుడు వస్తున్నాడో తెలియదు. కాబట్టి పవిత్రంగా ఉంచుకుందాం మన దేహాన్ని, ఆ భగవంతుడికి జన్మనివ్వడానికి చెప్దాము. ఆ పొట్ట మీద చేసుకొని, నానా నీ కోసం ఎదురు చూస్తున్నావు. నువ్వు ఎవరైనా సరే, ఏ రూపంలో ఉన్నా సరే, నువ్వు ఆ భగవంతుడు నువ్వు, ఆ అంశాత్మవి, ఆ పరమాత్మవి నువ్వు అని ఆ బిడ్డ పుట్టగానే కూడా గుండెల మీద వేసినప్పుడు వాడిని హత్తుకొని, నానా ఇది నువ్వు ఆత్మవి, పరమాత్మవి, నీకు నేను ఎలా సహకరించాలో అలా సహకరిస్తాను. నువ్వు చక్కగా ఎదుగుతావు నాన్న, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి ఒక ధృవతారలా విరగాలి. అందుకు నేను సహకరిస్తాను. అందుకే నా జన్మ గర్భవాసాన్ని వచ్చావు, నా జన్మ ధన్యమైంది. మా అబ్బాయి, చిన్న అబ్బాయి చెప్తుంటాడండి, క్లాసులు చెప్తాడు. ప్రవీణ్ సోషల్ డిపార్ట్మెంట్ లో చేస్తాడు. డాక్టర్ అవుదాని వెళ్ళి, డాక్టర్ ఫ్యూచర్ లో ఉండరని ఆత్మ ప్రబోధం ద్వారా దానికి రిజైన్ చేసి, బ్యాంకు, రైల్వే ఇవన్నీ రాసినప్పుడు పోస్టల్ లో వచ్చింది ఆయనకి. అన్ని రాశాడు. పోస్టల్ డిపార్ట్మెంట్ లో పోస్ట్ మాస్టర్ గా ఉన్నాడు. వాడు ధ్యానం చెప్తాడు, నాకన్నా బాగా చెప్తాడు. చక్క పాయింట్ వైజ్ గా చక్కగా చెప్తాడు వాడు. అందరూ అంటారు, మీ అబ్బాయి అండి ఇంత చక్కగా చెప్పాడంటే ఇంకా నాకు ఎంత అంతకంటే అసలు ఏం కావాలండి? ఎందుకు ఈ ఆస్తులు, అంతస్తులు ఇవన్నీ ఎందుకు పట్టుకెళ్తామా? నా గర్భంలో, నా దేహంలో ఇలాంటి నా గర్భవాసాన్ని ఒక యోగి పుట్టి అసలు అందరి జీవితాలకి వెలుగిస్తుంటే, ఆయన వెలుగుతూ అలాంటి బిడ్డమ్మ అని అన్నప్పుడు నా జన్మ ధన్యం కాలేదా? ఇలాగ ఉండాలి ప్రతి మాతృత్వము, ఇలా ఉండాలి ప్రతి పేరెంట్స్. ఇలాగ ధ్యానం చేసి పెళ్లి చేసుకోండి, ధ్యానుల్నే చేసుకోండి, శాఖాహారులనే చేసుకోండి. అలాంటి బిడ్డలకి జన్మనివ్వడానికి సిద్ధంగా ఉంటుంది మీ దేహము. ఇంకా చెప్పండి, పిల్లలు పుట్టిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళు ఏజ్ ఎక్కువైందని పుట్టట్లేదని పిచ్చి భ్రమల్లో ఉన్నారు. ఇది కాదమ్మా, ఇలా రా, నేను చెప్తాను, ధ్యానం చే 40 రోజులు పెద్దమూళ్ళలో జరుగుతుంది, రండి. 1000 పాంప్లెట్లు కొట్టి పంచుతున్నారు వాళ్ళు. రండి, ఇక్కడికి వచ్చి కూర్చోండి, ధ్యానం చేయండి, మీ గర్భాన్ని ఇలా రెడీ చేసుకోండి. ఒకవేళ గర్భసంచి లేని వాళ్ళకి కూడా ఆ భగవంతుడు, ఆ మాస్టర్స్ వచ్చి గర్భసంచిని కల్పించి మరి సృష్టించి మరి బిడ్డల్ని ఇస్తారు. గర్భసంచిలో ఫాల్ట్ ఉన్న తీసి మరి వాళ్ళే తీసి వాళ్ళే జన్మ తీసుకోవడానికి వస్తారు. ఇన్ని మిరాకిల్స్ జరుగుతాయి. మంత్రపిండం మాంసపిండంగా అవుతుంది. ఏ లోపం ఉన్నా పర్వాలేదు, అన్ని వాళ్ళు చూసుకుంటారు. మీరు ధ్యానం చేయండి చాలు అని చెప్పి ప్రాపంచికుల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టండి, పిల్లలు కలగని వాళ్ళని. ఎందుకంటే వాళ్ళ పిల్లలు పుట్టకపోవడం అనే ఒక గురువుని తీసుకొని ధ్యానంలోకి వస్తారు. మనకి ఎన్ని గురువులే, మనకి ప్రక్కన పరిస్థితులు, ప్రకృతి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ, ఈ కష్టాలు, బాధలు ఎవరైతే వాళ్ళందరూ గురువులే. అందుకే కష్టాలకి వెళ్తాం, బాధలకి వెళ్తాం, దుఃఖాలకి వెళ్తాం, అవమానాలకి వెళ్తాం. ఈ డయోనిస్ స్టోరీ తెలుసు కదా మనకి. అలెగ్జాండర్ దగ్గర డయోజనిస్ ఈ రోజు ఏం జరిగినా సరే నేను ఈ రోజంతా హ్యాపీగా ఉంటాను అనుకుంటాడండి. అది ఆహారం దొరికినా దొరకపోయినా, అవమానం వచ్చినా, ఏమొచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా ఆ రోజంతా హ్యాపీగా ఉంటాడు. అలా ప్రతిరోజు నిర్ణయం తీసుకుంటాడు ఉదయాన్ని లెగ్గానే. అందుకే ఆయన ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. మనం చూడండి, ధ్యానుల ముఖాలు ఎలా వెళ్ళి విరుస్తూ ఉంటాయో. మనకి ఏ బ్యూటీ పార్లర్ అక్కర్లేదు, కళకళకళ ఆడుతూ ఉంటాయి. ఎందుకంటే ధ్యానం చేద్దామా, ధ్యాన ప్రచారం చేద్దామా, లోక కళ్యాణం చేద్దామా, ఇదే మన లక్ష్యంగా ఉంటాం. మనకి ఏం పట్టదు, ఆహారం మీద ఆ శ్రద్ధ ఉండదు, ఏదో ఇంత ఆహారం తీసుకుంటాం. అదే ముఖ్యం కాదు మనకి. జీసస్ అంటాడు, ఒక మనిషి ఒక రొట్టె వల్లనే జీవించడు అని.
ఫస్ట్ శ్వాసకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, తర్వాత వాటర్ కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, నీటికి తర్వాతే ఫుడ్ కి. మన ఆయన ఎవరు, పొట్టి శ్రీరాములు గారు, తెలుగు వారికి రాజ్యం కోరి ఆహుతయ్యను అమరజీవి పొట్టి శ్రీరాములు. ఆయన ఎన్ని రోజులు ఆహారం లేకుండా ఉన్నాడు, అన్ని రోజులు ఉండగలం. 48 రోజులు ఏమో ఉన్నాడు ఆయన, అలా ఉండగలం. కానీ అవసరం లేదు, ఎంత చాలు మన పొట్టకి. అప్పటికప్పుడు ఇంత వేడివేడిగా వండుకొని ఇంత తింటే చాలు. ముఖ్యమైనది ఆ నీరు, ఆ శ్వాస. ఫస్ట్ లెగ్గానే ధ్యానం చేద్దాం, అన్ని నీళ్లు తాగుతాం, చక్క ఆకలైనప్పుడు ఇంత ఆహారం ఇద్దాం శరీరం నిలవడానికి. ఆ వాటర్ తీసుకుంటే శరీరం మెరుస్తుంది, ధ్యానం చేస్తే ఆ గ్లోయే వేరు. మరి వాటర్ తో మెరుస్తూ, ధ్యానంతో మెరుస్తూ ఉన్న ఈ దేహానికి ఆహారం ఇంత చాలు. పగలంతా సూర్యుల పనిచేద్దాం, రాత్రులంతా చంద్రుల ధ్యానం చేద్దామని చెప్పారు ప్రతిసార్లు. మరి ఇంక మనకి ఏంటండి, ఇన్ని ఉంటే ధ్యానం ఎవరి దగ్గర ఉండదో వాళ్ళకి అన్నీ ఉన్నట్టే. సకల ఐశ్వర్యాలు, సకల భోగాలు, అష్టసిద్ధులు, నవనిధులు అన్ని ఉన్నట్టే. అష్టసిద్ధులు అంటే ఏంటి? అష్టలక్ష్ములే అష్టసిద్ధులు, నవనిధులే నవగ్రహాలే నవనిధులు. మరి ఈ నిధులు ఇవన్నీ ఉన్నప్పుడు ఇంకేంటి మనకి? అవి ఉన్నాయని అహంకారం వద్దు, రావణాసురులాగా అయిపోతాం, పతనం అయిపోతాం. అహంకారం వద్దు. ఎంత తెలిసినా మౌనంగానే ఎదగమనే మొక్క మనకు చెబుతోంది, ఎదిగిన కొద్దీ ఒదగమనే అర్థమందులో ఉంది. ఎదిగే కొద్దీ ఒదగాలి, వినయంగా ఉండాలి. విద్య తదాది వినయం, విద్య ద్వారా మనకు వినయం రావాలి, అహంకారం రాకూడదు. నేను డాక్టర్, నేను కలెక్టర్, నేను ఇంజనీర్, ఏంటి పెద్ద పొడింగివి, నువ్వు మనిషివిగా అందరిలాగే ధ్యానం నేర్చు, ధ్యానం చెయ్యి. అప్పుడు నీ జీవితాన్ని నువ్వే హీరో, నీ జీవితాన్ని నువ్వే హీరోయిన్. లేకపోతే నువ్వు జీరో, అంతే. కాబట్టి ఇలాగా స్పిరిచువాలిటీలో ఇలా పేరెంట్స్ అలాగా ఉంటూ ఆ స్పిరిచువాలిటీ విత్ భాష పరిజ్ఞానాన్ని బిడ్డలకి అందిస్తూ మనం మరి ఇంత చక్కగా ఇలాగా చేద్దామా. మరి మనకి సమయభావం అయిపోయింది, ఇంకా ఎంతెంతో లోతులకి వెళ్ళి ఎన్నో చెప్పుకోవచ్చు. మరి మనకున్న టైంలోనే ధ్యానం చేసుకున్నాం, మరి అన్ని చెప్పుకున్నాం. ఇంకా వీలైనంత వరకు అన్ని చెప్పానని అనుకుంటున్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బ్రహ్మాస్ ఛానల్ కి, మేడం కి, మన అందరికి, ఆ టీం అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. అద్భుతంగా ఎంత చక్కగా చెప్పారంటే, నవ్వుతూ స్మైల్ తోటి చూస్తుంటే సినిమా షావుకార్జానికి అంటే అంటే అంత యాక్టివ్ గా, అంత ఫేస్ లో అంత గ్లో తోటి మీరు అన్నది ఏ బ్యూటీ పార్లర్ మనకి అక్కర్లేదు మేడం. ధ్యానం చేస్తున్నవానికి ఆ మొహంలో ఆ ఫేస్ లో గ్లో ఉంటది. ఆ చెప్పే విధానం ఎలా ఉందంటే టక 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 ఒకటి ఫ్లో అంటే నదీ ప్రవాహం లాగా ఆ ఫ్లో వచ్చేస్తుంది. దాన్ని చెప్తూ ఉంటే ఇప్పుడు అర్థమైంది. నిజంగా ఇప్పుడు ఫ్యూచర్ మన ధ్యానం చేయడం ఒక వంతు అయితే, అది ధ్యాన ప్రచారం చేయడం అనేది అది మన ధర్మం, కనీస ధర్మం అది. కానీ అలాగే గర్భిణి అంటే ప్రతి మదరు కూడా ధ్యానం చేస్తే వాళ్ళ పిల్లలకి ధ్యానం చెప్తూ, అంటే కడుతున్నప్పుడు కానీ ధ్యానాన్ని ఇస్తే ఇంకా భగవంతుడు మరి ఎవరి ద్వారా వస్తారు? ఒక అంటే మానవ రూపం ధరించాలంటే ఒక గర్భం కావాలి వాళ్ళకి. మరి అలాంటి దేవుడు రావాలని కోరుకుంటాము, భగవంతుడే వస్తే మంచి ఆనందపడేవాళ్ళు ఆ గర్భాన్ని ఎలా ఉంచుకోవాలన్నది అద్భుతంగా చెప్పారు మేడం. అది గర్భిణీ స్త్రీ అంటే మనిషి ధ్యానం చేస్తూ తన గర్భంతో ఉంటే ఎలాంటి యోగులు పుడతారు అనేది వచ్చి చెప్పారు. చక్కగా పాట రూపంలోని జ్ఞానం, మనీ విషయంలో కూడా చెప్పారు. అంటే డబ్బుని మనం ఎలాగా వినియోగించుకోవాలి అనేది చెప్పారు. తర్వాత ఏంటంటే అంటే పిల్లలతో ఎలా మాట్లాడాలి, పిల్లలతో ఎలా ఉండాలి, పిల్లలతో మనం ఫ్రెండ్షిప్ చేయాలి, వాళ్ళకి ఎలాంటి జ్ఞానాన్ని నేర్పాలి అని ఆ సినిమా కథని ఉదాహరణగా చెప్పి అద్భుతంగా. అంటే మనం పిల్లల విషయంలో, ఎందుకంటే చాలా మంది ఇదే మేడం చేస్తున్నారు. ఎందుకంటే పిల్లలతో గడిపే టైం వీరికి లేక మనకి ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు, ఇప్పుడు అంతా ఇండివిజువల్ కుటుంబాలు, వీళ్ళు భర్త బాలు ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు, పిల్లలతో గడిపే విధి లేదు. అంతా పని మనుషులు ఉంటారు, టైంకి ఏదో పెడతారు, తింటారు, వీళ్ళకి జ్ఞానం అందించడానికి ఎవరు ఉంటారు. వీళ్ళకి ఏంటంటే ఉన్న టైం అంతా సెల్ ఫోన్ తో టీవీతో గడుపుతున్నారు. ఇంక వీళ్ళకి ఆ జ్ఞానం అందించే వాళ్ళు లేరు. నేను చెప్పిన నిజంగా పిల్లలతో చిన్న పిల్లలగా అయితే మనం ఆటలాడుతూ, వాళ్ళతో చక్కగా పాటలు పాడుతూ, వాళ్ళతో డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తే ఆ లైఫే వేరు మేడం. పాతకాలం వాళ్ళు అవన్నీ చేశారు కాబట్టి ఆ మురిసిపోయేవారు. ఆ పిల్లలు మాట్లాడుతుంటే, వాళ్ళకి అన్ని ఇస్తుంటే, వాళ్ళు ఎంత తిరుగుతూ ఉంటే, అన్ని ఆటలు ఆడిస్తుంటే, ఆ పిల్లలు ఆడుతుంటే కుంగిపోయేవారు తల్లిదండ్రులు. అంటే వీళ్ళకి ఆనందం, అటు వాళ్ళకి ఆనందమే. ఏం చెప్పాలంటే పిల్లలతో మనం ఎలా ఫ్రెండ్షిప్ లా ఉండాలి, పిల్లల్ని ఎలాగ మనం చూడాలి అనేది ఆ విషయాన్ని కూడా గుర్తు చేస్తారు. అంటే
పాటల రూపంలో, సినిమా రూపంలో, కథల రూపంలో మనం ధ్యాన ప్రచారం చేయాలి. మనం అంటే ఎంత విన్నామని కాదు, విన్నదాన్ని మననం చేసుకుంటూ అది నిజధ్యాసగా మార్చుకొని మన ఎన్లైట్మెంట్ అవుతూ మనలో అహంకారం కానీ కోపం కానీ ఏం కానీ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే అందరికీ ఉంటాయి. ధ్యానం చేసినంత మాత్రం నాకు పోయేనేం లేదు. కానీ అవి ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు ఉపయోగించాలి అని ఉదాహరణతో, పులి ఉదాహరణతోని, పాము ఉదాహరణతోటి ఇవన్నీ చక్కగా అంటే అన్ని సబ్జెక్ట్ చేసి తీసుకొచ్చారు మేడం. ఇలాంటి మంచి మంచి విషయాలు ఇప్పుడు పిల్లలు తెలియదు. వాళ్ళు ఏంటంటే ఎంతసేపు పాపం వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ ల్యాప్టాప్ లో ఉంటారు. ఇంకా అంత కొంతసేపు ఉంటే ఏదో జోక్స్ ఏవో సినిమాలు చూసుకుంటారు తప్ప ఇలాంటి జ్ఞానాన్ని పరిచయం చేయడం వల్ల ఏదో ఒక రోజు వాళ్ళు ఏంటి చూద్దామని యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు ఏదో వచ్చింది అనుకోండి, అది కానీ చూసారనుకోండి, అప్పుడు ఎంత జ్ఞానం అప్పుడు నేను తెలుసుకోవాల్సిన జ్ఞానం నాకు చాలా ఉంది అనుకుంటారు. అప్పుడు అదే ఆ విధంగా వాళ్ళు వాళ్ళు వింటారు, వాళ్ళ యొక్క స్థితిని మార్చుకుంటారు. దానివల్ల మంచి మంచి బిడ్డలు పుట్టడానికి కారణం అవుతారు. వాళ్ళు శాఖాహారులుగా మారే అవకాశం ఉంటది. ఇలాంటి యోగులు కనాలనే ఆలోచన వస్తూ ఉంటది. ఇవన్నీ మనం ఎంత వింటున్న జ్ఞానాన్ని ఫార్వర్డ్ చేయలే. ఈ రోజు కాకపోయినా రేపైనా ఫ్యూచర్ ఎవరో ఒకరు చూస్తారు. ఆ చూసే దానికి వాళ్ళు ఇంకొక కొంతమంది ఫార్వర్డ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఈ పుస్తకాలు చదివేంత ఓపిక లేదు. ఎందుకంటే అంత టైం కుదరట్లేదు. కానీ ఇప్పుడు యూట్యూబ్ లో వచ్చేస్తుంది ఆ పుస్తకాల తాలూకా సారాంశం అంతా మంచి మంచి మాటల ద్వారా మనకు వస్తుంది అది. అది ఎప్పుడైతే ఫార్వర్డ్ చేస్తామో ఆటోమేటిక్ గా అది ఇంకొక చదువుతారు. ఎంతో మంది భావితరాలకి. ఇప్పుడు పత్రి సార్ మనకి ఆయనకు లేరు, అంటే శరీరపరంగా లేరు, ఆత్మపరంగా ఉన్నారు. కానీ మనం చూసాము. కానీ మన ఫ్యూచర్ లో మనం మనవడు మనవరాలు చూడాలంటే ఆయన యొక్క యూట్యూబ్ లో ఉన్న ఆయన కాన్సెప్ట్లు కానీ ఆయన పుస్తకాలు కానీ అవన్నీ చదివితే, ఓ అప్పుడు మా అమ్మమ్మ ఉన్నప్పుడు గురువు గారు ఉన్నారు, ఆయన ఇలా చెప్పారు, ఇది ఎంత అనేది అప్పుడు వాళ్ళకి ఉపయోగపడుతుంది నాలెడ్జ్ కూడా. అంటే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నాలెడ్జ్ అనేది తెలుసుకోవడమే కాదు, మనం పంచాలి. మనం ప్రతి ఒక్కరికి జ్ఞానం చెప్పాలి. మనం వచ్చిన లక్ష్యమే అది. కాబట్టి మనం ఇక్కడ భూమి మీద ఎంత ఎదుగుతామో అలా ఆ డైమెన్షన్ మనం మారడానికి కూడా అవకాశం ఉంటదని ఇంకా చాలా చక్కగా అద్భుతమైన జ్ఞానాన్ని చక్కగా పాటల రూపంలోని, కవితల రూపంలోని చక్కగా నవ్వు స్మైల్ తో ఎంత హ్యాపీగా చెప్పారంటే నిజంగా మీకు చాలా సత్యపడి ధన్యవాదాలు మేడం. అందరికీ అన్మ్యూట్ ఇస్తున్నాను, మాట్లాడండి మాస్టర్స్. ఎవరైనా మేడంకి ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఎందుకంటే మనం మాస్టర్స్ వచ్చినప్పుడే మనం వినియోగించుకోవాలి మాస్టర్స్. కాబట్టి అందరికీ అన్మ్యూట్ చేసాము. అందరూ కూడా ఆన్ చేసుకుని మేడం గారి క్లాసు ఎంత అద్భుతంగా ఉంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి, మేడం గారు చెప్తారు. మనకి గురువులు వచ్చినప్పుడు మనం వినియోగించుకోవాలి మాస్టర్స్. నమస్తే మేడం, లలిత మేడం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే అండి. నమస్తే. 7-14 జన్మలుగా ఆ వంశంలో అలా తీసుకుంటామంట మనం. అవును, ఎప్పుడైతే ధ్యానం చేసిన ఒక 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 ఆడవాళ్ళు గాని మగవాళ్ళు గాని అటు 7 తరాలు ఇటు 7 తరాలు తరింప చేస్తే అంటారు. అందుకే అంటారు మరి చనిపోయినప్పుడు ఆ చనిపోయిన క్షణంలోనూ అదేదో కార్యక్రమంలో చెప్పిస్తారు. ఇటు పెళ్ళప్పుడు కూడా చూస్తారు అటు 7 తరాలు ఎడితే. అవును, అంటే ఆ కనెక్షన్స్ ఉంటేనే అట్లా వివాహమైన ఈ జన్మలైనా. ఈ రోజు క్లాస్ లో మీకు ఎలా అనిపించింది? ఏమన్నా చాలా డౌట్? బాగుంది. నేను లాస్ట్ కి వచ్చాను మేడం. ఆ లాస్ట్ కి చెప్పిన పాయింట్స్ ఇప్పుడు మేడం చెప్పిన అన్ని కూడా కనెక్ట్ చేసుకుంటే నాకు అర్థమైంది. చాలా బాగుంది. నేను కూడా ఆ ధ్యాన మాతృత్వాన్ని, స్పిరిచువల్ పేరెంటింగ్ ని కొంచెం కొంచెం చెప్తూ ఉంటాను. అయితే ఇప్పుడు నాకు ఒకటి ఏమనిపించిందంటే, ఇప్పుడు తల్లిదండ్రులకు ఒక అద్భుతమైన మహాయోగులు వస్తున్నారు. మనము ధ్యానం చేయకుండా గానీ ఒక డివైన్ లెవెల్లోనే వాళ్ళను చూసుకున్నాము. ఇప్పుడు కృపావతి మేడం చెప్పినట్టు మనం సమయం ఇచ్చాము, వాళ్ళకు అన్ని చేశాము. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, నేను ఎంతో మంది పిల్లల్ని చూశాను. వాళ్ళు దే ఆర్ గ్రేట్, కానీ ధ్యానానికి కనెక్ట్ కాకుండా వాళ్ళకి అది అర్థం కావట్లేదు. అయితే ఎప్పుడు వాళ్ళకు వస్తుంది? మనమేం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదా? చేయాలా? చేసిన వాళ్ళు ఆపోజిటివ్ అంటే మనం ఈజీగా చూడాలా? ఇవన్నీ కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి నాకు 2-3 చోట్ల నేను ఫేస్ చేశాను. ఇప్పుడు ఇది ఎలా అంటే, ఇప్పుడు మనం కూడా ఇంతకు ముందు అలాగే ఉన్నాం కదమ్మా. అవును, అవును, ఇంతకు ముందు మనం అలాగే ఉన్నాం. మన టైం వచ్చినప్పుడు మనం ఇందులోకి వచ్చాం. అలా వాళ్ళకి ఇప్పుడు రేపో ఎల్లుండో మళ్ళీ సంవత్సరమో మళ్ళీ జన్మలోనూ వచ్చే తీరుతారు. తొందరే లేదు.
అంతేనా? పట్టుసారి అదే చెప్తారు, తొందరే లేదు. అలాగా కాబట్టి మనం చెప్తూ కొందరేమో పోదాం. కొందరేమో తల్లిదండ్రులను చేంజ్ చేయడానికి వచ్చారు. ఆ, కొందరేమో నిజమే. కొంతమంది తల్లిదండ్రుల ద్వారా వస్తారు, కొంతమంది పిల్లల ద్వారా ధ్యానంలోకి వస్తారు. అవును, అట్లా. ఇట్లా కూడా జరుగుతున్నది. ఆ, అయితే మనము కొన్ని కొన్ని ఇప్పుడు నేను పత్రిజీ గురువు గారి మాటల్లో ఎన్నో ఎక్స్పీరియన్స్ చెప్పిన మాస్టర్స్ వింటే ఒక మెంటల్లీ రిటార్డ్ చిల్డ్రన్ ఉంటారు కదా, వాళ్ళు రకరకాలుగా పుడుతుంటారు. అయితే మైండ్ ఎదగదు వాళ్ళకు. మైండ్ ఎదిగినప్పుడు ఒక రకరకాలుగా ఉన్న ఆ అవకరాలన్నీ ఈ తల్లిదండ్రులు వేరే తీరుగా తీసుకుంటారు. నేను అదే దాంట్లోనే నేను వర్క్ చేస్తున్నా మేడం. అయితే వాళ్ళను ధ్యానం చెప్పడము, ఇక్కడ ఈ పిల్లలు ఎట్లా కనెక్ట్ కావాలి, వాళ్ళని అన్కండిషనల్ అవుతే ఎట్లా చూడాలి, ఆ యోగులు కావడానికే వాళ్ళు కలిశారు. కానీ ప్రాపంచికమైన ఫెసిలిటీస్ కోసమే వాళ్ళు కనెక్ట్ అవుతారు, అవి తీసుకుంటారు, వెళ్ళిపోతుంటారు. సరే, అయినా వీఆర్ ఆల్ సేమ్. ఆ జ్ఞానం ఇవ్వడానికే వీఆర్ ఆల్ ఆల్వేస్ వర్కింగ్ లైక్ దట్ వే. కానీ ఇక్కడ కొందరు ఇప్పుడు ఒక పాప బాగుంటుంది, బాబు కొంచెం చిన్న పిల్లవాళ్ళనే ఉంటాడు. 12 ఏళ్ళు వచ్చినా 14 ఏళ్ళు వచ్చినా అయితే దాన్ని ఉన్నది ఉన్నట్టు అంగీకరించాలని పేరెంట్స్ అనుకోరు. అప్పుడు కూడా నేను అంటే జనరల్ గా మనం ఏమనుకుంటాం, బడి మంచి చదువుకోవాలి, ఫస్ట్ రావాలి, ఇవన్నీ టకటక చదవాలి, ఇవన్నీ కూడా మనకు జనరల్ గా ప్రపంచంలో జరుగుతుండేవి. దీన్ని యాక్సెప్ట్ చేయడానికి నేను కృషి చేస్తుంటా, అవే వర్క్స్. దాంట్లో కొంచెం ఒక్కొక్క చోట కష్టం అనిపిస్తుంటుంది. అయితే అట్లా కూడా అనుకుంటుంటాను, ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారంగా కూడా ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది మీ నెంబర్ ఇస్తే వాళ్ళని మీకు పరిచయం చేస్తా. తప్పకుండా అమ్మా, నేను చెప్తాను. 944191919 రాసుకోండి. రాసుకుంటా. వస్తారమ్మా. ఈ ప్రపంచానికి ఆధ్యాత్మిక కూడా కనెక్షన్ ఉంటుంది. అదే ప్రాపంచికత అమ్మా. ఉండాలి, ఆధ్యాత్మికత ఉండాలి. ఆ అలా ఉన్నప్పుడే ఆ కనెక్షన్. ఎందుకంటే అది మన ప్రణాళికలో భాగమే, ఇది మన ప్రణాళికలో భాగమే. కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు ఓహో, మనం ఈ ప్రణాళికలోనే కదా, ఎందుకే కదా ఈ జన్మ తీసుకున్నాము అవును. ఈ అని అప్పుడు అర్థమవుతుంది మనకి. ధ్యానంలోకి వచ్చిన తర్వాత అర్థమవుతుంది. నేను చిన్నప్పుడు అనుకునేదాన్ని, మా అమ్మ నాన్న స్ట్రిక్ట్ గా ఉంటారు, అంత మిలిటరీ డిసిప్లిన్, అబద్ధాలు ఆడకూడదు, ఒకరికి పెట్టి మనం తినాలి, అన్ని ఇలాంటివి చెప్తూ ఉంటారు, నీట్ గా ఉండాలి, టైం అంటే టైం ఇన్ టైం లో ఉండాలి, ఎక్కడైనా ఇవన్నీ చెప్తూ ఇంత డిసిప్లిన్ తో మిలిటరీ డిసిప్లిన్ లో ఉంటారు. బాబోయ్, ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, పక్షులు ఎగిరిపోవాలనుకుని అనిపించేది. అట్లా నిజంగా సత్యంలో జీవించడానికే కదా మనం ఈ ప్రణాళికతో వచ్చాము. ఇప్పుడు మనం పంచుతాం, మనం మెడిటేటర్స్ ఏం చేస్తామంటే ఉన్న ఏది ఉంటే అది పంచేస్తాం. మన దగ్గర జ్ఞానం ఉందా, డబ్బులు ఉన్నాయా, బట్టలు ఉన్నాయా, ఏది ఉంటే అది పంచేస్తాం. మరి ఆ పంచడం అనేది అక్కడ చిన్నప్పటి నుంచే వచ్చింది. తాతయ్యలంతా, ఆ తాతయ్య, ఈ తాతయ్య, నాన్న, మా మామగారు, అందరూ అలాంటి ప్రణాళిక నాది. మరి అప్పుడు తెలియలేదు చిన్నప్పుడు, ఏంటి ఇలా అదిస్తే ఇదిలో ఇలా ఉంటారు అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆ ప్రణాళికలో అలా ఎంచుకొని వచ్చాం మనం, జన్మించాం వాళ్ళకి. కానీ అప్పుడు వాళ్ళకి ఆధ్యాత్మికత లేకపోయినా, ప్రాపంచికత ఉన్నా, కానీ అవి చూడండి, ఆ డివైన్ లక్షణాలు అన్ని ఉన్నాయి కదా. శాకాహారులు అవ్వకపోవచ్చు, ప్రాపంచికతలో ఉండొచ్చు, మంచి చెడులు సమ్మిళితంలో ఉండొచ్చు, కానీ మనల్ని పెంచే విధానం చూడండి, ఒక ఇవ్వడం అని, ఒక మనుషుల్లోనే భగవంతుడిని చూడాలని చెప్పేవారు నాన్న. అదే అట్లా మన మనుషులకి మనం ఏదైనా హెల్ప్ చేస్తే భగవంతుడికి చేసినట్టే అని చెప్పేవారు. ఆయన చనిపోయేదాకా అదే ఆచరించారు. తనకంటూ చూసుకోకుండా తన దగ్గర ఉన్నదంతా ఇవ్వడానికే చూశారు ఆయన. మరి మన పత్రిసారి అంటే ఏం ఉంచుకున్నారు ఆయన? పంచ ప్రాణాలు సైతం భూదేవి కోసం అలా అర్పించేశారు ఆయన. అంతే మరి అలాంటి కుటుంబంలో మరి నా గురువు, నా తండ్రి, అందరూ కూడా, మా తాతయ్యలు అందరూ ఇలాగే ఇవ్వడం, ఆ సత్యంలో జీవించడం, ఆ పంచడం, ఆ నీట్ గా ఉండడం, నీట్నెస్ గా ఉండడం, ఇవన్నీ అన్నమాట ప్రకృతి అలాగా. తెలియదు మనకి, ఇలా ఉన్నారు ఏంటి, ఇలా ఊరికి ఇలా చెప్తున్నారు అనుకుంటాం. కానీ ఇప్పుడు చూడండి,
ఎంత హ్యాపీగా ఉందో, నేను ఎంత చాలా మంచి తల్లిదండ్రుల్ని ఈ జన్మ ప్రణాళికలు ఇలా ఎంచుకున్నానని. కానీ అప్పుడు తెలియదు. కానీ ఇప్పుడు కూడా నేను ఇందాక అదే చెప్తున్నా, అలాంటి ప్రణాళికలు ఎంచుకొని వస్తారు ఆ బిడ్డలు. అవును. మనం అప్పుడు తెలియదు, వాళ్ళు తెలియకపోయినా మనం ఇప్పుడు తెలుసుకున్నాం. కానీ వాళ్ళు మనం తెలిసి మనం బిడ్డలకు జన్మనిస్తే అప్పుడు ఇంకెంత బాగుంటుందో. అవును. ఆ మూడో కన్నుతో ఇది ఉన్నప్పటి నుంచి వాళ్ళకి అవగాహన ఉంటది. అవును, ఇది చాలా సున్నితమైంది, మనసు నిర్మాణం సూక్ష్మమైంది. మొదలైపోతుంది. 7 ఏళ్లకి మనసు నిర్మాణం మొదలైంది. అవును. 14 ఏళ్ళకి ఒక యూత్ అన్నమాట. వాళ్ళు ఏంటంటే రంగుల ప్రపంచంలో కనపడుద్ది. ఎవరు చెప్పిన వాళ్ళు లెక్క చేయరు. ఉడుకు ఉమ్, ఉడుకు రక్తంతో ఉంటారు. అప్పుడు ఉమ్. చెడిపోయిన వయసు అదే, మంచి బాగుపడే మంచి ఫ్రెండ్ దొరికి మంచి Yes. బాటలో చూస్తే అవును. బాగుంటారు. లేకపోతే సూపర్. ఇదైతారు. అది అలా కరెక్ట్. కానీ ఆ 28 ఏళ్ళు అలా వచ్చేసరికి ఇంకా తర్వాత నుంచి ఇక నడి వయసులోకి రావడం అలా అలా ఇంకా జన్మ వృధా చేసుకుంటారు. కానీ మనం మూడో కన్ను ఉన్నప్పటి నుంచే వాళ్ళకి మొక్క వంగంది మోనయ్య వంగన అన్నట్టు అప్పుడే ఆ కాళ్ళు కీళ్ళు చేతులు సరిగ్గా వంచే వయసులోనే వంచితే అప్పటి నుంచి ఆ మూడో కన్ను కంటిన్యూగా చేయిస్తే వాళ్ళని ఆ మూడో ఉమ్. కన్నుతోనే ఉండి సర్టెన్ ఏజ్ వచ్చేసరికి మెడిటేషన్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు తయారైపోతారు. ఇక వాళ్ళకి అంతే, తిరుగు అంటే కొంత ప్రయత్నం జరగాలి. ఆ అది ఇప్పుడు జరుగుతుంది. ఆ ఇదిలోనే ఉంది ఇప్పుడు భూమి. అందుకే ఉమ్. యూత్ కిడ్సే మెయిన్. మనదంతా పోమా అన్నమాట, పిరమిడ్ ఓల్డ్ మాస్టర్స్. ఇప్పుడు పైమా పిరమిడ్ యంగ్ మాస్టర్స్. మాపో బాగుంది. అది రెండు మరి మార్క్స్. మనం వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం వరకే. ఇట్లా సబ్ వాళ్ళకి కాన్షియస్ మైండ్ మనం. గైడెన్స్ ఇస్తాం. వాళ్ళ గైడెన్స్ ఉమ్. అందుకొని దూసుకుపోతారు. ఆ ఉమ్. కిడ్స్ చెప్తారు యూత్. ఇప్పుడు మన భవిష్యత్తు ఇప్పుడు శ్రీకృష్ణులే ఉంటారు. 9441919244 ఎవరైనా తీసుకోండి. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా అలాగే మిస్టర్ గారు ఇచ్చినా నేనే ఫోన్ చేస్తాను. చక్కగా ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఎప్పుడైనా ఉమ్. ఫోన్ చేయొచ్చు. కాకపోతే నేను ఏదైనా క్లాస్ లో ఉన్నప్పుడు మాత్రం సైలెంట్ లో ఉంటుంది ఫోను. అట్లా కాబట్టి ఎప్పుడు అవైలబుల్ గా ఉంటారు. మీరు ఏదైనా నన్ను అడగొచ్చు. నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను నా పరిధిలో. అవును. అదే మనకన్నా చిల్డ్రన్ పెద్దవాళ్ళు ఉంటారు, ఎంతో మంది కరెక్ట్. ఉంటారు సీనియర్స్. మనకు అవును. తెలిసింది ఏంటి అని కరెక్ట్. తెలిసినంత వరకు చెప్తా. నాకు అవునమ్మా, తెలిసింది. అంతే అంతే. అక్కడ ఏదొస్తుందో మరి వాళ్ళకు మీకు ఏం రిలేషన్ ఉందో అప్పుడు ఆ సబ్జెక్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక కొందరు పిల్లలు కాలేదని కూడా చాలా బాధపడుతుంటారు. అయిన పిల్లలను గుర్తించలేని పేరెంట్స్ ఉంటారు. పిల్లలు అవుతారు కానీ వాళ్ళని గుర్తించలేని వాళ్ళు ఇందాక ఉంటారు. నేను చెప్పినట్టుగా అమ్మా, గుర్తించి ప్రయత్నం చేసినా గానీ వర్కౌట్ కాని స్థితిలో కూడా ఉంటారు. అదే ఇప్పుడు మనం ఇందాక నేను చెప్పాను కదా, వాళ్ళు ఉమ్. మెడిటేషన్ గనక ఆ, చేయిస్తే ఆ అదే. లేని వాళ్ళకి గర్భసంచిని ఆ ఒక గర్భసంచిని లోపం ఉన్నా కూడా వాళ్ళు ఆ, ఆ యోగ చెప్పారు. క్లీన్ చేసి వాళ్ళని క్రియేట్ చేసి వాళ్ళే అక్కడికి వచ్చి రావడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా కాబట్టి బాగా అనిపించింది మేడం ఆ పాయింట్ నాకు మీరు నిజమమ్మా, అది అది చెప్పినప్పుడు. నిజం. అది చాలా ఎందుకంటే ఇప్పుడు అద్భుతంగా అనిపించింది. చాలా మంది ధ్యాన మాతృత్వం మీద చేస్తున్నారు సెషన్స్ వేరే అవును. ఛానల్. కాబట్టి అందులో పాల్గొన్న వాళ్ళకి 40 రోజులు పెడితే 21 రోజుల్లోనే మంచిగా కన్సీవ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఉమ్. కాబట్టి మనం అలా తీర్చిదిద్దుకోవాలి మన గర్భాశయాన్ని, కరెక్ట్. గర్భాశయాన్ని అట్లా. అందుకని ఎంతో మంది ఇప్పుడు చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు యోగులు. ఓకే అమ్మా, థ్యాంక్ ఓకే, యూ. థ్యాంక్ యూ. అదే ఈ పాయింట్ నాకు చాలా ఆ, నాకు టచ్ అయింది. రెండు, ఒకటి నేను అడిగింది, ఇది మీరు చెప్పింది, రెండు ఓకే నాకు అమ్మా. చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఇందిరా మేడం గారు మాట్లాడండి. ప్రణామాలండి. చాలా బాగా చెప్పారండి క్లాస్. ఇవాళ మా అమ్మగారికి నాకు గుర్తు చేశారండి చాలా బాగా. అమ్మ అజ్ఞాతము ఉన్నారు చిన్నప్పుడు ఇలాగే కరెంట్లు పోతే, ఇప్పుడు ఇలా కదండి టీవీలు గీవీలు, కరెంట్లు పోతే రాముడి గురించి అన్ని ఇప్పటికీ నా మైండ్ లో ఉన్నాయండి. అప్పుడు అలా చెప్పేవారు కాబట్టి మా అమ్మగారు నీసు తినేవారు కాదు. మా అమ్మతో నేను భోజనం చేసేదాన్ని. ఈ సుకృతం ఉంది కదా, అందుకని నేను చిన్నప్పటి నుంచి నీసు తినలేదు. నాకు అది మా మన అమ్మ ప్రణాళిక తినకపోవడం అలాంటిది. నాకు అలాగే అలవాటు అయిందండి. అదే అదే మీరు అన్ని చెప్పండి. ఓహో, పూర్వజన్మది ఇలాగ ఉంది. మా అమ్మ నేను ఎక్కువ అన్యోన్యంగా ఉండేవారు. అంటే చిన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను వెళ్తే నాన్నకి మా అమ్మగారు పంపించాడు. ఇంక మా అమ్మగారు నేను బయలుదేరగానే మా ఫ్రెండ్స్ కి అందరూ వదిలేసేవారు వాళ్ళ అమ్మలు. అంతసేపు ఇంకా పిల్లలకి ఏం పర్వాలేదు అన్నట్టు అంత స్నేహభావంగా ఉండేవారు. మీరు చెప్పినలాగే మంచి మాటలు మంచివి అన్ని చెప్తుండేవారండి. చాలా మా అమ్మని ఇవాళ గుర్తు చేశారు. నాకు చాలా ధన్యవాదాలు. మా అమ్మ పేరు కూడా ఇందిరానే. చాలా బాగా చెప్పారు. అమ్మ పేరు కూడా మీ పేరు ఇందిరానే. ఆహా, చాలా
చాలా బాగా చెప్పారండి. అమ్మని మరిపించారు ఈవేళ. మీరు చెప్పిన మార్గంలోనే ఇప్పుడు ఒకవేళ నాకు ఇంకా పెళ్ళిళ్ళు అవ్వలేదు. మనవలు అయితే మట్టుకు ఇలాగే మీలాగే సద్బోధలు చెప్పి తీసుకురావాలని దృఢ నిశ్చయం చేసుకోండి. రోజు కంటిన్యూ వింటున్నానండి. ఒక్కొక్క మేడం వస్తుంది, ఒక్కొక్కటి ఎంత బాగా చెప్తున్నారంటే మరి ఇంకెంత వేగ 9 అవుతుందా కూర్చుండిపోదాం అంటే నాకు ఇప్పుడు దీంట్లో అన్నాను. చాలా బాగా థ్యాంక్ యూ. చెప్పారండి. ఒకటి ఒకటి అంటే మా అమ్మ చచ్చిపోయారండి. అమ్మగారు పోయినంటే నాకు మ్యారేజ్ చేశారండి నాన్న. ఇంకా అమ్మ మర్చిపోలేకపోతుంది. మ్యారేజ్ కాదమ్మా, చేశారండి. ఇది ఆత్మకి ఇప్పుడు శరీరం బలహీనంగా ఉంది, ఏం సాధిస్తుంది? నడవలేదు, కుదరలేదు, చేయలేదు. అప్పుడు మరి కొత్త శరీరం కావాలి ఆత్మకి. కొత్త ఈ అదేనండి ఇప్పుడు శరీరం అదే మీకు ఆ క్వశ్చన్ అడుగుతాననే చెప్పానండి. బలమైన కొత్త శరీరం అయితే అమ్మ తీసుకొని పోయారండి. తర్వాత ఉమ్, నా కడుపులో అమ్మ పుట్టిందండి. అమ్మే పుట్టిందని నేను ఎంతో పొంగిపోయానండి. చాలా బాగా ఉమ్. చూసుకుంటుందని తెలిసేదండి. సడన్ గా తనకి మళ్ళీ 18 సంవత్సరాలు వచ్చేసరికి పాప పోయిందండి. ఓ నా ఆ నాకు ఎక్కువ కష్టం అనిపించి బాధపడితే ఇలాగే మా వీధిలోనే మీలాగే ఒక ఆవిడ ఉండింది. పిల్లలందరూ కూడా "నువ్వు బాధపడడానికి లేదు, నువ్వు మీ అమ్మ అనుకున్నావు, మీ అమ్మకి ఇంతవరకు ఆయుష్ ఉండేది, లేకపోవడం కడుపులో పుట్టింది, ఈ ఈ ఆయుష్ ఆవాష్ తీసుకొని తను వెళ్ళిపోయింది, అంతేగాని నువ్వు మరి బాధపడకు, దాన్ని తలంచుకోకు" అని నా మైండ్ డైవర్ట్ చేశారండి. చెప్ ఈరోజు అంతే కదా, నా అంతే కదా. కడుపులో బాగా ఇవాళ చెప్పవలసి వచ్చి చెప్తున్నాను మీకు, ఏమనుకోవద్దు. అంటే పర్వాలేదమ్మా, ఏం పర్వాలేదు. అంటే షేర్ చేసుకున్నారు, అందులో తప్పేముంది? ఆ, అంత బాగా ఆవిడ చెప్పారనమాట. పిల్లలందరూ కూడా రుణాల బంధంగా వస్తారు, ఈ అంతే. మీకు నీ రుణం తీర్చుకోవడానికి మీ అమ్మ ఇంతవరకు వచ్చింది. అందుకే మనకు ఒకటి చెప్తారు, రుణానుబంధైన పశు పత్ని సుతాలయ అని చెప్తారు. అట్లా రుణానుబంధాన్ని అంటే పశువు అయినా పత్ని అయినా సుతుడైనా అవునండి. ఉంటారు. అవును. అట్లా. అవునండి. అదే అవన్నీ మా అమ్మ చెప్పిన మాటలు, మీరు చెప్పినవి అంటే ఒక్కొక్కటి కనెక్ట్ అవుతున్నాయండి. ఇంతకు ముందు ఏదో అమ్మ చెప్పేది శైలగే ఒక మాట చెప్పి ఒక శాస్త్రం చెప్పేది. అవన్నీ ఇప్పుడు ఏంటంటే చిన్నప్పుడు మనకు అంత ఐడియా రాలేదు. ఇప్పుడు అవన్నీ ఓహో ఎంత జ్ఞానంగా చెప్తుందో ఇవన్నీ ముందు నుంచే ఒకే గూటి మాకు పక్షులు ఆ గూట్లోనే చేరతాయి. పత్రి సార్ చెప్తారుగా, ఏ గూటి పక్షులు ఆ గూట్లోనే చేరతాయి. అందుకే మనం కనెక్ట్ అలాగే అయిపోతాం మళ్ళీ అలాగే. ఒక అలాగే గూటి మళ్ళీ ఇప్పుడు పక్షులు కనెక్ట్ అయ్యిందండి. సరిగ్గా వసుదైక అమ్మ కుటుంబం. అదే చాలా చెప్పారండి. చాలా బాగుంది. ధన్యవాదాలు. Thank you. మేడం ఇంకా ఇంకెవరైనా మాట్లాడతారా మాస్టర్స్? లేరు మేడం ఇంకెవరైనా? ఓకే మేడం, క్లోజ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ మేడం. బ్రహ్మాస్ మెడిటేషన్ చక్కగా అద్భుతమైన ధ్యానాన్ని మీ జ్ఞానం చేయించి అద్భుతమైన ధ్యానం బంధువులందరూ కూడా శతకోటి ధన్యవాదాలు. మనం బ్రహ్మస్ శతకోటి తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం, థ్యాంక్ యూ.